నేను అట్నే వెళ్ళిపోతాను మళ్ళీ పైకి. సరే అండి. త్రీ n-2 మరి n-2 కూడా ఉంది కదా, అదేంటి వీడు 100. అన్లాక్ హాయ్, గుడ్ మార్నింగ్. సో జాయిన్ అయ్యే వాళ్ళందరూ మ్యూట్ చేసుకోరా కొంచెం. వి విల్ స్టార్ట్ ద కాల్ ఇన్ 5 to 6 minutes. సమ్ పీపుల్ కొంతమంది జాయిన్ అవుతున్నారు కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా మ్యూట్ చేసుకోండి అందరూ.
ఆటలు ఏం చేస్తాము ఏ అవి పట్టించుకోండి తెచ్చిన ఇంకా ఉన్నాడే ఆడేం ఇచ్చింది కదా అందరు పట్టించుకుంటాను. హలో పెట్టేసుకున్నాను అనుకో బేసిక్గా నా జాతకమే అంతే మనకు నచ్చింది ఉండదు బేసిక్గా నా జాతకమే అంతే మనకు నచ్చింది ఉండదు బేసిక్గా నా జాతకమే అంతే మనకు నచ్చింది ఉండదు म्यूट कर हेलो Yeah. हेलो Hi. Yeah. Hi. Good morning. So please, हैदराबाद में फैमिली फ्लाइट से चाहिए good morning. Hi. Good morning. Please, అందరూ మ్యూట్ చేసుకోరా కొంచెం. థ్యాంక్ యూ. సో ఒక 5 minutes స్టార్ట్ చేద్దాం. చెప్పరా ఇంట్లో పొద్దుగాలే పోబుద్దిగాలే
ఏ లక్షణానా మూడు అవుతాడ్రా అదే పని కానీ మీద పిసా ఆ మూలన వేపించేసాయి Hi, sir. Please start the webinar, please. Okay, 2 minutes. At 10 to 10:15 we will start. Okay. So, అందరూ తెలుగే కదా ఇక్కడ? Yeah, Yes, Telugu. yes. Yes, Yeah, sir. nice. Good morning. రవి నీకు పరిస్థితి చిన్న చిన్న ఆంటీ వాళ్ళది కూడా అడగదు. సో ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నా. బాత్రూమ్ కడగ రవి నువ్వు ఇదే సరే అందరూ మ్యూట్ లో పెట్టుకుంటారా కొంచెం ప్లీజ్. యా, రికార్డ్ చేస్తున్నాం దీన్ని. మీ రికార్డింగ్ ఇది మీ రెస్పెక్టివ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, రెస్పెక్టివ్ గ్రూప్స్ లో ఇస్తారు. ఐ థింక్ స్క్రీన్ అందరికి విజిబుల్ కదా? ఎస్ సార్. Yes, sir. యా, ఓకే, నైస్. సో నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటి అందరూ మ్యూట్ చేసుకోరా ఫస్ట్ థింగ్. సో ఇది రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఇది రికార్డ్ అయ్యి మీకు గ్రూప్ లో ఇస్తారు. సో కాబట్టి రికార్డింగ్ లో డిస్టర్బెన్స్ రాకుండా ఫస్ట్ అందరూ మ్యూట్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ప్లీజ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రికార్డింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం. రికార్డింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. రికార్డింగ్ ఓకే. సో ఆమె విజిబుల్ కనిపిస్తున్నానా నేను అందరికి? Yes. ఓకే, నైస్. హాయ్. సార్ ఓకే, ఆడిబుల్. సో రెండు క్లియర్ కదా, వీడియో అండ్ ఆడియో?
Clear audio and clear video. Yeah, yes, nice. sir. Super. Okay, so good morning, everyone. Hi, hi, hi. Good Hi, morning. sir. Good morning, sir. Hi. Good morning. సో ఫస్ట్ నేను నా గురించి కొంచెం డిస్క్రిప్షన్ చేసుకుంటాను. దాని తర్వాత ఈరోజు అజెండా ఏంటనేది చూద్దాం. ఓకే, యా, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది బూట్ స్టాప్. ఈ బూట్ స్టాప్ లో ఏం చెప్తారు ఏంటి అనేది ఒక 5 minutes లో మీకు అందరికీ అర్థమైపోతుంది. సో ఫస్ట్ థింగ్, నా పేరు వచ్చేసి చైతన్య. ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్ సిగ్నిటీ టెక్నాలజీస్. ప్రీవియస్ గా మెడ్మెట్ లో వర్క్ చేశాను. లైక్ ఐ డీల్ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ బోత్. ఫ్రంట్ ఎండ్ లో వచ్చేసి రియాక్ట్ అండ్ యాంగులర్ మీద ఐడియా ఉంది. బ్యాక్ ఎండ్ వచ్చేసి లారవెల్, జాంగో, దెన్ నోడ్ మీద ఐడియా ఉంది. సో నోడ్ వచ్చేసి నేను టచ్ లో వర్క్ చేశా. లారవెల్ వచ్చేసి మెడ్మెట్ లో వర్క్ చేశా. దెన్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సిగ్నిటీలో వచ్చేసి జాంగో యూజ్ చేస్తున్నాం. సో ఐడియా ఉందా ఎవరికైనా జాంగో, లారవెల్? లైక్ హలో? No, sir. Oh, sir. ఓకే, ఓకే. సో దెన్ డెవాప్స్ లో వచ్చేసి AWS డీల్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇది నా ప్రొఫైల్. ఐ విల్ షేర్ మై లింక్డ్ఇన్ అండ్ ఎవ్రీథింగ్ టుమారో లింక్డ్ఇన్ నా నెంబర్ మీ వాట్సాప్ లో ఉందనుకుంటా. ఒకవేళ లేకుంటే నేను ప్రొవైడ్ చేస్తాను లాస్ట్ లో. సో ఓకే, నైస్ మీటింగ్ టు యూ. లైక్ అందరూ యాక్టివ్గా ఉన్నారు. నైస్. సో ఫస్ట్ థింగ్, నా రిక్వెస్ట్ వచ్చేసి అందరూ మ్యూట్ చేసుకోరా. థ్యాంక్ యూ. సో మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ థింగ్, నా నుంచి రిక్వెస్ట్ వచ్చేసి 3 things ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఎవ్రీవన్ మ్యూట్ చేసుకోండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో సెకండ్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ చెప్పబోయే క్లాస్లో అందరూ ఇంటరాక్టివ్గా ఉండండి. ఐ మీన్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోే టాపిక్స్ అన్ని మీకు ఫ్యూచర్లో మేబీ యూజ్ అవ్వచ్చు. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మీకు ఎక్కడ అర్థం కాలేదో అక్కడ ఒకసారి అడగండి. సెకండ్ థింగ్, ఇంటరాక్టివ్గా ఉండండి. ఐ మీన్ నేను ఏమైనా క్వశ్చన్స్ వేసినప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వండి. లైక్ ఇప్పుడు వరకు క్లాసెస్లో ఎలా జరిగిందో నాకు తెలియదు. సో ఇప్పుడు ఇంటరాక్టివ్గా ఉండండి. లైక్ మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే అడగండి, నాకు వచ్చినవి మీకు చెప్తాను. సో ఇలా ఇంటరాక్టివ్గా ఉందాం మనం. ఓకే, నైస్. ఓకే, సో టుడే అజెండా వచ్చేసి సింపుల్ థింగ్. మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు కదా 2 things. సో ఈరోజు మనం క్లయింట్ సర్వర్ మోడల్ అనేది ఏంటనేది చూద్దాం. దెన్ వెబ్ అప్లికేషన్స్ అనేది ఏంటనేది చూద్దాం. ఓకే, ఐ విల్ యాడ్ Prasad, I will add some English in the middle. Most of the people here, I think, how many don't know Telugu here? ఓకే, సో ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు రిక్వెస్ట్ రైస్ చేయండి. నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే, సో ఓన్లీ 2 people don't know Telugu. Okay, so Prasad and some people, I think, I will add English in the middle. So most of the thing, what I think is teaching in the mother tongue will go into their minds. So a bit I will use English in the middle. Okay, yeah, thank you. Okay, so today agenda వచ్చేసి సింపుల్ థింగ్. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వెబ్ డెవలప్మెంట్లో
మనం ఏం చేయొచ్చు, మన స్కోప్ ఏంటి, దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మనం తెచ్చుకోవాలి ఈ 2 days లో. సో 2 days బూట్ క్యాంప్ అనే ఐడియా ఉంది కదా మీకు? ఏమైనా ఉంటే మెసేజెస్ చేయండి. ఓకే ఓకే నైస్. సో ఒకసారి బ్రీఫ్ గా నేను ఏం చేస్తాము ఏంటనేది ఒకసారి చూపిస్తాను మీకు. దెన్ వి విల్ గో దేర్. సో day 1 we will go with some intro, then వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దానికి కావాల్సిన రిక్వైర్డ్ ఫీచర్స్ ఏంటి, దానికి కావాల్సిన స్టాక్ ఏంటి, వాట్ వీ నీడ్ టు బికమ్ ఏ వెబ్ డెవలపర్. సో ఇక్కడ నేను నా నుంచి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ క్యారీ ఏ పేపర్, బుక్ తీసుకోండి. ఆ బుక్ లో నేను ఏదైతే చెప్తానో దాని గురించి ఒకసారి సో నేను ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్ లో కార్నియల్ నోట్స్ అని ప్రిపేర్ చేసుకోండి. యూ విల్ గెట్. సో కార్నియల్ నోట్స్ అని ప్రిపేర్ చేసుకోండి. సో కార్నియల్ నోట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డివైడ్ చేసుకోండి బుక్ ని. సో ఇక్కడ నేను ఏవైతే టీచ్ చేస్తానో ఆ కీవర్డ్స్ రాసుకోండి ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ విన్న తర్వాత మీకు అండర్స్టాండ్ అయిన కీవర్డ్స్ ఇక్కడ రాసుకోండి. మీకు ఏవైతే అర్థం కాలేదో కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ అన్ని ఇక్కడ రాసుకోండి మీరు. దెన్ మీకు ఏదైనా ఒక పాయింట్ ఇంపార్టెంట్ అనిపించింది, నేను స్ట్రెస్ చేసి చెప్పిన ఒక పాయింట్, ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకోండి మీరు. సో దీన్ని కార్నియల్ నోట్స్ అంటారు. ఈ కార్నియల్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes దీని మీద స్పెండ్ చేశారనుకో, క్లాస్ మొత్తం నీట్గా అర్థం అవుతుంది. ఫస్ట్ థింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ క్యారీ ఏ బుక్ అండ్ ప్రిపేర్ ఏ కార్నియల్ నోట్స్. ఒక కార్నియల్ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ డూ దట్. ఓకే నైస్. సో దెన్ సో ఈరోజు అజెండా ఫస్ట్ we will deal with technical topics. దెన్ ఇదంతా అయిపోయిన తర్వాత రేపు నేను 10K quotas ఏంటి, ఈ టెక్నికల్ టాపిక్స్ ఎలా డీల్ చేస్తాం మేము అనేది డిస్కస్ చేద్దాం. సో ఐ వాంట్ టు టీచ్ యూ ఫస్ట్ టెక్నికల్ టాపిక్స్. ఆ టెక్నికల్ టాపిక్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ అవుతాయి మనకు, ఫ్యూచర్కి ఎందుకు మనం ఇవి నేర్చుకోవాలనే ఒక పాయింట్ మీద డీల్ చేస్తాం ఈరోజు. దాని తర్వాత రేపు రేపు సాయంత్రం ఒక 1/2 hour అబౌట్ 10,000 కోడర్స్ గురించి మాట్లాడదాం. ఇన్ ద సెన్స్ లైక్ 10,000 కోడర్స్ దీంట్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, వెదర్ యూ కెన్ చూస్ 10,000 కోడర్స్ ఆర్ నాట్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. నైస్. సో లెట్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. సో ఫస్ట్ థింగ్, ఎంతమందికి వెబ్ డెవలప్మెంట్ అంటే ఐడియా ఉంది? హౌ మెనీ మెంబర్స్? లైక్ ఎంతమందికి ఐడియా ఉంది? కోర్స్ ఇవన్నీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఎంతమందికి ఐడియా ఉంది? ఓకే నైస్. సో వెబ్ డెవలప్మెంట్, సో ఈ వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళేదానికి ముందు లైక్ ఎవరికైనా ఏ డౌట్ వచ్చినా కానీ గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఐ కెన్ సీ దేర్, ఐ విల్ ఆస్క్ అండ్ క్లియర్ దట్. సో వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళేదానికి ముందు మనం చిన్న చిన్న టర్మ్స్ అన్ని నేర్చుకోవాలన్నమాట. సో మనకు బేసిక్స్ నేర్చుకోకపోయినా కానీ ఒక సింపుల్ డెఫినేషన్స్ ద్వారా మీకు ఈరోజు ఒక సింపుల్ HTML పేజ్ తయారు చేసుకునేలాగా చేద్దాం. సో ఈరోజు అజెండా డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అజెండా వచ్చేసి మీకు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, దెన్ వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి, దెన్ వి విల్ గో ఫర్ అంటే ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, హౌ దే విల్ వర్క్, ఇది డిస్కస్ చేసిన తర్వాత దీంట్లో మనకు APIs, IPs,
ఇవన్నీ వస్తాయి. సో ఇదంతా మొత్తం డిస్కస్ చేసిన తర్వాత దెన్ వి విల్ గో ఫర్ HTML, బేసిక్స్ ఆఫ్ CSS. ఇది చేసిన తర్వాత మీతో ఒక టాస్క్ చేయిస్తాను, టాస్క్ 1. సో ఈరోజు డే 1 మనం చేయాల్సిన థింగ్స్ ఇది. డే 1 we should know what is web application, what is website, what is web page, how all these three will work, and how APIs and IPs will help this. APIs IPs ఎలా హెల్ప్ చేస్తాయి ఇక్కడ మనకు. సో okay, so I think everyone understood the point and agenda of today's class. సో ఇది టుడేస్ క్లాస్ యొక్క అజెండా. నెక్స్ట్ లోపలికి వెళ్దాం మనం. ఫస్ట్ థింగ్, వెబ్ అప్లికేషన్. అయిపోయిందా వచ్చింది? వారు దేవుడా. ఓకే, సో ఆర్కిటెక్చర్. సో వీటన్ని దానికి వెళ్ళేదానికి ముందు ఫస్ట్ వెబ్ అంటున్నాం, సంథింగ్ అప్లికేషన్ అంటున్నాం, ఆర్కిటెక్చర్ అంటున్నాం. సో వీటి అన్నిటికీ వెళ్ళేదానికి ముందు సింపుల్ గా ఫస్ట్ చిన్నగా ఒక స్టోరీ లాగా తెలుసుకుందాం మనం. మన దగ్గర డిఫరెంట్ అప్లయన్సెస్ ఉంటాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఉంటుంది, దాని తర్వాత కీబోర్డ్ ఉంటుంది, దాని తర్వాత ఫోన్ ఉంటుంది, ఫోన్ ఉంది, దాని తర్వాత ఇయర్ పాడ్ ఉంది. డిఫరెంట్ అప్లికేషన్స్ మన దగ్గర. సో ఈ అప్లికేషన్స్ ద్వారా మనకి ఏం జరుగుతుంది? సింపుల్. ఈ అప్లికేషన్స్ ద్వారా మనకు ఒక ఆపరేషన్స్ జరుగుతాయి, సమ్ వర్క్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ విల్ డూ సమ్ వర్క్. అంటే ఒక వర్క్ చేస్తుంది అప్లికేషన్. లైక్ ఇయర్ పాడ్స్ అనేవి మనకు సౌండ్ ప్రాపర్ గా వినడానికి యూజ్ అవుతాయి. కీబోర్డ్ అనేది ప్రాపర్ గా మనకు కంప్యూటర్ కి తర్వాత మనకు ఇంటరాక్షన్ చేసేదానికి, రాసేదానికి యూజ్ అయ్యేదానికి కీబోర్డ్ యూజ్ అవుతుంది. మౌస్ అనేది సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేదానికి యూజ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ విల్ గివ్ సమ్ యూసేజ్ ఇన్ అవర్ లైఫ్. అంటే మన లైఫ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో ఆ యూస్ కేస్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేటర్ కూడా ఒక అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే దీనికంటూ ఏదో ఒక లాజిక్ పార్ట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 + 1 = 2 అన్నా. సో ఇది ఒక లాజిక్ పార్ట్. సో ఈ లాజిక్ పార్ట్ నేను ఈ కోడ్ లాగా రాసి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు సమ్ క్యాలిక్యులేటర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అనేది ఇలా ఉంటుంది మన క్యాలిక్యులేటర్. సో ఈ క్యాలిక్యులేటర్ మనకు బయట కనిపించేది, ఇది ఐ మీన్ అవుటర్ ఫేస్. సో ఈ క్యాలిక్యులేటర్ లోపల ఇన్సైడ్ సమ్ లాజిక్స్ వర్క్ అవుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 క్లిక్ చేసినప్పుడు నాకు 3 అవుట్పుట్ వస్తుంది ఇక్కడ. అంటే ఇన్సైడ్ నాకు ఏదో ఒక లాజిక్ జరుగుతుంటుంది ఇక్కడ. సో ఆ లాజిక్ పార్ట్ మనం ఏం జరగాలి అనేది ప్రీడిఫైన్ గా ఇక్కడ ఇన్సర్ట్ చేసి పెట్టేసి ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 + 2 = 3 అనేది నేను క్లిక్ చేసినప్పుడు ఇది జరగాలి, ప్లస్ జరగాలి, మైనస్ జరగాలి, ఇంటూ జరగాలి, డివిజన్ జరగాలి, మాడ్యులస్ జరగాలి, సమ్ ఆపరేషన్స్ జరగాలి అని మనం ఇంతకు ముందే ఫిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటాం. సో అంటే ఇక్కడ ఏం రాస్తున్నాం? ఒక లాజిక్ పార్ట్ రాస్తున్నాం. ఆ లాజిక్ పార్ట్ ఎక్కడ రాస్తున్నాం? మన డివైస్ ఎక్కడైతే ఉందో ఆ డివైస్ లోనే లాజిక్ పార్ట్ రాస్తున్నాం. ఓకే, సో అంటే మన డివైస్ ఎక్కడైతే ఉందో ఆ డివైస్ లోనే ఒక లాజిక్ పార్ట్ రాస్తున్నాం మనం. సో ఏం జరుగుతుంది ఇక్కడ? మన డివైస్
వర్క్ చేస్తున్నప్పుడు ఆ వెనకలు ఉండే ఒక లాజిక్ పార్ట్ వర్క్ అయ్యి మనకు అవుట్పుట్ చూపిస్తుంది ఒకటి. ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ దగ్గర మనకు ఒకటి డివైస్ దగ్గర కొన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి, బ్యాక్ సైడ్ లో ఆపరేషన్ జరిగి మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. సేమ్ లైక్ దట్ మన ఫోన్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ రన్ యాప్ ఆడుతాం. యాప్ ఆడినప్పుడు మనం కొన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు ఒక అవుట్పుట్ వస్తుంది అక్కడ. దీని వెనకాల కూడా ఒక లాజిక్ ఉంటుంది. సేమ్ లైక్ దట్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక ఫోటో కింద లైక్ కొట్టినప్పుడు అక్కడ కూడా ఒక లాజిక్ పార్ట్ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మన అప్లికేషన్ ఎక్కడైతే ఉందో మన లాజిక్ పార్ట్ కూడా అక్కడే ఉంది. లాజిక్ పార్ట్ ఎలా రాస్తాం? ఏదో ఒక లాంగ్వేజ్ ఏదో ఒక కోడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పైథానో జావానో సంథింగ్ ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఇదంతా తెలియకుంటే లాజిక్ పార్ట్ రాస్తాం ఏదో ఒకటి. ఆ లాజిక్ పార్ట్ మనం అప్లికేషన్ లో పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అందరికీ విజిబుల్ కదా, ఇదేంటిది ఎయిర్ పాడ్. సో ఈ ఎయిర్ పాడ్ లో లాజిక్ అప్లికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవి తీస్తానే వెంటనే కనెక్ట్ అయిపోవాలా అని. సో ఇది ఒక లాజిక్ పార్ట్. ఈ లాజిక్ పార్ట్ ద్వారా నాకు ఏమవుతుంది, ఇక్కడ కొన్ని ఆపరేషన్ జరుగుతుంది. సో ఒక ఆపరేషన్ జరగడం వల్ల నా లైఫ్ లో నాకు ఏదో ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది. ఇది నేను వింటున్నా, మీరు మాట్లాడేది నేను వింటున్నా, నేను మాట్లాడేది మీరు వింటున్నారు. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక లాజిక్ పార్ట్ రాసినందువల్ల ఒక అప్లికేషన్ క్రియేట్ అయింది. ఓకే, సో ఈ లాజిక్ పార్ట్ ని మనం ఈ అప్లికేషన్ దగ్గర పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ ప్లస్ లాజిక్, ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది క్యాలిక్యులేటర్ కి, దానికి ఒక లాజిక్ అటాచ్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ బయటకు వస్తుంది. సో ఈ అప్లికేషన్స్ లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఆడిబుల్ అందరికి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఓకే. సో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. నైస్, గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది అనుకోండి. ఈ క్యాలిక్యులేటర్ మనం ఫోన్ లో తీసుకోవచ్చు, దాని తర్వాత ల్యాప్టాప్ లో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ క్యాలిక్యులేటర్ మనం ఫోన్ లో తీసుకున్నాం అనుకోండి, మొబైల్ అప్లికేషన్స్ అంటారు. అదే ల్యాప్టాప్ లో తీసుకున్నాం అనుకోండి, డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం మనం. సో అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ అంటే ఏంటి అర్థం, దీని యొక్క బయట ఉన్న ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఇంటర్ఫేస్ ప్లస్ లాజిక్ పార్ట్, ఈ రెండు కలిపితేనే ఒక అప్లికేషన్ మనకు. సో ఈ అప్లికేషన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మన లాజిక్ పార్ట్ తీసుకొని వచ్చి ఒక ఫోన్ లో పెట్టామనుకోండి, దాన్ని మొబైల్ అప్లికేషన్ అంటారు. అదే ఈ లాజిక్ పార్ట్ తీసుకొని వచ్చి నేను ఒక డెస్క్టాప్ లో పెట్టాను అనుకోండి, దాన్ని డెస్క్టాప్ అప్లికేషన్ అంటారు. సో ఇప్పుడు ఈ రెండు దగ్గర మనకి ఏముంటదంటే, ఫోన్ లో అయినా డెస్క్టాప్ లో అయినా మనకు అక్కడ సింపుల్ థింగ్ ఒకటే, ఏంటంటే మన లాజిక్ పార్ట్ ని మన డివైస్ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. అంటే డివైస్ లో సమ్ స్పేస్ ఏదో ఒకటి ఆక్యుపై చేసుకొని ఉంటది. ఓకే, సమ్ స్పేస్ ఏదో ఒకటి ఆక్యుపై చేసుకొని ఉంటది డివైస్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాజిక్ పార్ట్ తీసుకొని వచ్చి ఈ డివైస్ లోకి పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాజిక్ పార్ట్ క్యాలిక్యులేటర్, ఈ క్యాలిక్యులేటర్ తీసుకొని వచ్చి ఈ డివైస్ లో పెడితే ఈ డివైస్ లో ఉన్న క్యాలిక్యులేటర్ వర్క్ చేస్తుంది నాకు. దానికంటూ ఒక స్పేస్ ఆక్యుపై చేసుకుంది, దానికంటూ ర్యామ్ ఆక్యుపై చేసుకుంది, డిఫరెంట్ థింగ్స్ ఆక్యుపై చేసాయి. సేమ్ లైక్ దట్ ఇప్పుడు నేను డెస్క్టాప్ తీసుకున్నా, డెస్క్టాప్ లో కూడా ఒక లాజిక్ పార్ట్ ప్లేస్ చేసామనుకోండి, దీనికి కూడా సేమ్ థింగ్, దీనికి కూడా ఒక స్పేస్ తీసుకునింది. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ స్పేస్, అంటే ఒక స్పేస్ వద్దు నాకు ఎక్కడ, నా మొబైల్లో కానీ లేదా నా డెస్క్టాప్ లో కానీ స్పేస్ ఏది ఆక్యుపై చేయకూడదు. త్రూ ఇంటర్నెట్ నేను ఏదైనా యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు మనం వీ కెన్ గో టు అదర్ ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటర్నెట్ ఉంది నా దగ్గర, ఈ ఇంటర్నెట్ లో నేను నా లాజిక్ పార్ట్ ప్లేస్ చేశాను అనుకోండి, ఇంటర్నెట్ లో నా లాజిక్ పార్ట్ ప్లేస్ చేశా. సో అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నాకు అప్లికేషన్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డెస్క్టాప్ లో నేను ప్లేస్ చేసుకుంటే యూజ్ చేసుకుంటాను నా క్యాలిక్యులేటర్ ని.
సేమ్ లైక్ దట్ మొబైల్లో ప్లేస్ చేసుకుంటే మొబైల్లో కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అలా స్పేస్ ఆక్యుపై చేయకుండా నాకు నేను ఏం చేసా, నెట్ లో ప్లేస్ చేసా. దేన్ని? లాజిక్ పార్ట్ ని. ఒక లాజిక్ పార్ట్ ని నేను నెట్ లో ప్లేస్ చేసినప్పుడు ఆ లాజిక్ పార్ట్ ఏమైంది? వర్క్ అయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నేను డెస్క్టాప్ లో ఒక లాజిక్ పార్ట్ ఉంది, ఆ లాజిక్ పార్ట్ ప్లేస్ చేస్తే దాన్ని క్యాలిక్యులేటర్ అన్నాం, క్యాలిక్యులేటర్ వర్క్ అయింది. సేమ్ లైక్ దట్ మొబైల్లో ఈ లాజిక్ పార్ట్ ని ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ క్యాలిక్యులేటర్ వర్క్ అయింది. ఇప్పుడు ఈ రెండు చోట్ల మనం ఏం చేసామంటే మన లాజిక్ పార్ట్ ని మనం తీసుకొని వచ్చేసాం ఇక్కడికి. ఎక్కడికి? మన డెస్క్టాప్ తర్వాత అప్లికేషన్ దగ్గరికి. సో ఇలా కాకుండా ఇంకో వేలో కూడా ఒక అప్లికేషన్ యూజ్ చేయొచ్చు అనమాట. అదే వెబ్ అప్లికేషన్. సో ఇక్కడ మన లాజిక్ పార్ట్ ని ఏం చేస్తామంటే ఒక వెబ్ లో ప్లేస్ చేస్తాం లాజిక్ పార్ట్. ఓకే, సో వెబ్ లో ప్లేస్ చేస్తాం ఈ లాజిక్ పార్ట్ ని. సో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నా సిస్టమ్ లో నేనేం డౌన్లోడ్ చేసుకోని అవసరం లేదు. సో నా సిస్టమ్ లోకి వచ్చి నా సిస్టమ్ నుంచి నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను అనుకోండి, లైక్ నాకు ఇది కావాలి అని నెట్ లోకి, అక్కడ లాజిక్ పార్ట్ ఉండే తీసుకొని వచ్చి మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ లాగా మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. మనం ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది మనకు? సింపుల్. ఫస్ట్ థింగ్, మనం మొబైల్ ఉంది, దాని తర్వాత మన డెస్క్టాప్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అనేది మనం డిఫరెంట్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ మనం మొబైల్లో వేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇది మొబైల్ అప్లికేషన్ అవుతుంది. అదే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ నేను ఇప్పుడు డెస్క్టాప్ లో వేస్తే ఇది డెస్క్టాప్ అప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు యాప్ స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. సేమ్ లైక్ దట్ ఇక్కడ డెస్క్టాప్ లో యూజ్ చేసుకోవాలన్నప్పుడు మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంటాయి, ఆ యాప్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ రెండు ఏంటి? లాజిక్ సిస్టమ్ దగ్గరికి వస్తుంది, ఐ మీన్ డివైస్ లోకి వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో పార్ట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజర్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ instagram.com అని ప్రెస్ చేశారనుకోండి, యూ విల్ గెట్ ద అవుట్పుట్. అంటే సేమ్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ సేమ్ థింగ్ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు, రైట్? సో ఇక్కడ ఎట్లా ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏదో యాప్ లోకి వెళ్ళి కానీ బయట నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకోవడం లేదు. మీరు ఇక్కడ వెబ్ బ్రౌజర్ లో ఏం చేస్తున్నారు? బయట ఎక్కడో ఒక చోట ప్లేస్ చేసాం మన లాజిక్ ని. ఎక్కడ? ఇంటర్నెట్ లో, వెబ్ లో. సో ఇప్పుడు మీరు ఒక బ్రౌజర్ యూజ్ చేసి ఆ బ్రౌజర్ లో ఈ Amazon.com కానీ లేదా Instagram.com అని ప్రెస్ చేస్తే ఆ Instagram.com ఒక లాజిక్ ఎక్కడ మనం వెబ్ లో ప్లేస్ చేసేది దాని దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇంతకు ముందేమో మనం ఇన్స్టాగ్రామ్ ని మొబైల్లో యూజ్ చేసినప్పుడు దాన్ని మొబైల్ అప్లికేషన్ అన్నాం, డెస్క్టాప్ లో యూజ్ చేసినప్పుడు దాన్ని డెస్క్టాప్ అప్లికేషన్ అన్నాం. సేమ్ అదే థింగే ఇప్పుడు మనం బ్రౌజర్ లో యూజ్ చేస్తున్నాం అనుకోండి, బ్రౌజర్ లో ఏ థింగ్ అయినా కానీ మనకు ఇంటర్నెట్ ద్వారానే యాక్సెస్ అవుతుంది. సో బ్రౌజర్ ని వెబ్ బ్రౌజర్ అంటారు. సో ఈ వెబ్ బ్రౌజర్ అని ఎందుకు అంటారు? సింపుల్, నాకు వెబ్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని బ్రౌజ్ చేసి నాకు డిస్ప్లే చేస్తుంది. వెబ్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని బ్రౌజ్ చేసి నాకు డిస్ప్లే చేస్తుంది, కాబట్టి దీన్ని వెబ్ బ్రౌజర్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతకు ముందు నేను ఏం చేశా? ఒక లాజిక్ ని నేను వెబ్ లో ప్లేస్ చేశా. సో ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇప్పుడు వెబ్ బ్రౌజర్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఇది వెబ్ లో ఉంది. సో వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది? వెబ్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రౌజ్ చేసి నీకు డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఒక అడ్రస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్ళి ఈ లాజిక్ తీసుకొని వచ్చి ఇక్కడ నీకు డిస్ప్లే చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా మనం ఏమంటామంటే వెబ్ అప్లికేషన్ అంటాం. సో అంటే ఇంతకు ముందు అర్థమైంది అందరికి? అంటే ఒక లాజిక్ పార్ట్ ఇక్కడ, అంటే ఒక ఆపరేషన్, లాజిక్ పార్ట్ ఏదైనా ఉండొచ్చు, ఒక ఆపరేషన్.
ఒక ఆపరేషన్ మనం మొబైల్లో యూస్ చేస్తుంటే దాన్ని మొబైల్ అప్లికేషన్ అంటాం. అదే డెస్క్టాప్ లో యూజ్ చేసుకుంటే డెస్క్టాప్ అప్లికేషన్ అంటాం. అదే లాజిక్ పార్ట్ ని మనం ఒక వెబ్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం అనుకోండి, యాక్సెస్ చేసుకుంటే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. సో అందరికి వెబ్ అప్లికేషన్ అంటే ఏంటో అర్థమైంది అందరికి? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. నైస్, గుడ్, నైస్, ఓకే, నైస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఈ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, అసలు ఈ వెబ్ అప్లికేషన్ కి ఒక ఆర్కిటెక్చర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఈ థింగ్స్ మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒకటి డిస్కస్ చేస్తాం. మీ దగ్గర ఏం డిస్కస్ చేశా అంటే వెబ్ బ్రౌజర్స్ అని. సో గివ్ మీ 1 minute. ఓకే, సో వెబ్ బ్రౌజర్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్. సో ఈ వెబ్ బ్రౌజర్స్ ఏం చేస్తాయని చెప్పా, నాకు లాజిక్ పార్ట్ ఎక్కడో వెబ్ లో ఉంటది లాజిక్ పార్ట్. ఆ లాజిక్ పార్ట్ ని తీసుకొని వచ్చేదానికి మనకు వెబ్ బ్రౌజర్స్ యూజ్ అవుతాయి అన్న. అంటే వెబ్ బ్రౌజర్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ సమ్ కంటెంట్ ఇన్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో నాకు ఏదైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ ని యాక్సెస్ చేసేదానికి నేను యూజ్ చేస్తున్నా. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంతకు ముందు లాజిక్ పార్ట్ మనం ఇంటర్నెట్ లో ప్లేస్ చేసుకున్నాం కాబట్టి వెబ్ బ్రౌజర్ యూజ్ చేసి మనం ఆ లాజిక్ పార్ట్ ని తీసుకొని వచ్చాం. సో దీన్నే వెబ్ అప్లికేషన్ అంటామన్నాం. సో ఈ వెబ్ అప్లికేషన్ కి ఒక ఆర్కిటెక్చర్ ఉంటది కదా, ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ వర్క్ అయ్యే థింగే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ తీసుకుందాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ అనే స్టోరీ తీసుకుందాం. సో నా దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, లైక్ చైతన్య రెస్టారెంట్ అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫాలో అవుతున్నారు కదా. ఓకే, ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ ఫాలోయింగ్. సార్ అందరూ ఇప్పుడు వరకు చెప్పిన కంటెంట్ అంతా అందరికీ అర్థమైందా లేదో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. లైక్ వాట్ ఈస్ వెబ్ అప్లికేషన్ అనేది. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చిన్నగా ఒక స్టోరీ మాదిరి డిస్కస్ చేద్దాం మనం దీన్ని. యా, వెబ్ అప్లికేషన్ ఇంకా ముందరికి వెళ్దాం, చిన్నగా వెళ్దాం. సో ఇప్పుడు ఒక స్టోరీ లాగా డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ ఏ రెస్టారెంట్ ఓనర్, నేను ఒక రెస్టారెంట్ ఓనర్ని. ఆ రెస్టారెంట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి రెస్టారెంట్ అని ఉంది. సో ఈ రెస్టారెంట్ ఫస్ట్ చిన్నదన్నమాట, ఐ మీన్ అంటే వెరీ స్మాల్ స్కేల్, చిన్నగా ఉంది ఫస్ట్. సో నేను ఏం చేశానంటే ఈ రెస్టారెంట్ కి ఒక లైక్ ప్రమోషన్ చేసుకోవాలనుకున్నా. అంటే నాకు స్మాల్ స్కేల్లో ఉంది, దాన్ని ఎక్కువ మందికి తెలుసాలి అనుకున్నాను అనమాట. సో ఎక్కువ మందికి తెలుసాలి అనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్ థింగ్ ఒకటి, లైక్ టెంప్లెట్స్ క్రియేట్ చేయించి, ఐ మీన్ అంటే పాంప్లెట్స్ క్రియేట్ చేయించి దాన్ని అందరికీ ఇవ్వాలనుకున్నా. అది ఓల్డ్ మోడల్. ఇంకోటి ఏంటంటే నాకు ఎవరైతే యాక్సెసిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలను ఈ టెంప్లెట్స్ ని. సో ఇంకో డిఫరెంట్ వేలో ఆలోచిస్తే నాకు ఏం అర్థమైందంటే, ఓకే ఇప్పుడు అందరు చాలా మంది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కదా ఇప్పటికి, కాబట్టి ఆ ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఆ ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చేసుకునేలాగా నేను ప్రొవైడ్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా అని ఆలోచించాను అనమాట. అప్పుడే నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు, నేను ఇంటర్నెట్ లో నా దాన్ని ఏదైనా ప్రమోట్ చేసుకునే దానికి ఏమైనా యూజ్ ఉంటుందా అని సెర్చ్ చేస్తే అప్పుడు ఏమొచ్చిందంటే నాకు సింపుల్ థింగ్, మీరు ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అని వచ్చింది. సో అంటే లైక్ ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అని వచ్చింది. సో ఆ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అని వచ్చినప్పుడు నేను సెర్చ్ చేశాను ఇంకా
వెబ్ అప్లికేషన్ ఏంటి అనేది. వెబ్ అప్లికేషన్ ఏంటి అంటే ఇంతకు ముందు వచ్చినట్లు వచ్చింది లాజిక్ పార్ట్, మీరు వెబ్ లో వెళ్తే కింద ఆ వెబ్ అప్లికేషన్ అంటారా అని వచ్చింది. ఇంకా డీప్ గా సెర్చ్ చేశాను అనమాట నేను. ఓకే, ఇంకా ఏంటి వెబ్ అప్లికేషన్ అంటే, అప్పుడు వెబ్సైట్స్ తర్వాత వెబ్ పేజెస్ ఉండేది అని వెబ్ అప్లికేషన్ అంటారు అని వచ్చింది అనమాట. సో అక్కడ నాకు ఏమర్థమైందంటే, ఓకే నేను ఒక పేజ్ లాంటిది వెబ్ లో ఓపెన్ చేస్తే గిన అది అందరూ యాక్సెస్ చేసుకునే లాగా ఉంటుంది, అప్పుడు నేను ప్రమోట్ చేసుకోవచ్చు అందరికీ అని ఒకటి అర్థమైంది నాకు ఇక్కడ. సో అప్పుడు నేను ఏం చేశా అంటే, నేను ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా. ఏం పేజ్ అంటే, ఆ పేజ్ లో నా పేరు, నా రెస్టారెంట్ అడ్రస్, నా రెస్టారెంట్ లో ఏం దొరుకుతాయో ఆ ఇమేజెస్, దాని తర్వాత నా రెస్టారెంట్ అడ్రస్. సో ఇవన్నీ ఒక పేజ్ లో పెట్టి ఆ పేజ్ నేను నెట్ లో ప్లేస్ చేశాను అనుకోండి. ఆ నెట్ లో ఉన్నది నేను ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య.com అని దానికి అడ్రస్ ఇచ్చేసి, ఇది ఎవరైతే ప్రెస్ చేస్తారో వాళ్ళందరికీ ఈ పేజ్ ఓపెన్ అయ్యేలాగా చేయాలనుకున్నా నేను సింపుల్ గా. సో అప్పుడు నాకు వచ్చిన ఐడియానే దీన్ని ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేయాలి అని వచ్చింది నాకు. సో వెబ్సైట్ లాగా క్రియేట్ చేయాలి అని వచ్చింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నేను గూగుల్లో సెర్చ్ చేశా, లైక్ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఏం చేయాలి అని. అప్పుడు నేను ఏం చేశానంటే సింపుల్, నాకు గూగుల్లో సెర్చెస్ లో మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ దగ్గరికి వెళ్ళండి అని వచ్చింది. సో నేను నా దగ్గరలో నెట్ లో సెర్చ్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎక్కడ ఉన్నారో అని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో వెళ్తే వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, లైక్ నీ రిక్వైర్మెంట్ ఏంటి అని అడిగారు. నా రిక్వైర్మెంట్ ఏంటి ఇప్పుడు, నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్, నాకు అందరూ యాక్సెస్ చేసుకునేలాగా ఒక పేజ్ కావాలి నాకు. నేను దాన్ని ఎక్కడైనా ఎవరికైనా ఈజీగా షేర్ చేసుకోవాలి కూడా. అప్పుడే నా బిజినెస్ అనేది అందరికీ ఉందని తెలుస్తుంది, వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. సో అలా రిక్వైర్మెంట్ అడిగాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే నీకు ఇలా కావాలనుకున్నప్పుడు మనం దీన్ని ఒక వెబ్సైట్ మాదిరి బిల్డ్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, అప్పుడు నాకేం అర్థం కాలేదు, వాట్ ఈస్ వెబ్సైట్, తర్వాత వాట్ ఈస్ వెబ్ పేజ్, ఇదంతా నాకేం అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది. సో అప్పుడు అడిగా, నాకేం తెలీదు, సో దీన్ని నాకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఏదైనా అర్థం అవుతుంది కదా అని. సో ఇప్పుడు ఏం చేశారంటే సింపుల్ గా తను ఎవరి దగ్గరికి వెళ్ళా, నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దగ్గరికి వెళ్ళా. సో వెళ్ళి నాకు ఇలా కావాలి అని అడిగాను అనమాట. సో తనేం చెప్పాడంటే, ఓకే నీకు ఇది కావాలంటే నీకంటూ కొన్ని లాంగ్వేజెస్ కావాలి, తర్వాత నువ్వంటూ కొంతమందిని పర్సన్స్ ని కలసాలి అని చెప్పాడు. సో అక్కడే నేను మళ్ళీ నెట్లో ఎతికా, నేను ఇట్లా వెబ్ లో కంటెంట్ ప్లేస్ చేయాలంటే నేను ఏం చేయాలి అని. అప్పుడు నాకు వచ్చిన రిజల్టే, ఓకే నువ్వు వెబ్ లో కంటెంట్ ప్లేస్ చేయాలంటే నీకు ఫస్ట్ వెబ్సైట్ అంటే ఏంటనేది తెలుసాలి అని అడిగాడు. సో అప్పుడు నేను సెర్చ్ చేశాను వాట్ ఈస్ వెబ్సైట్ అని. సో వెబ్సైట్ అంటే అదేమిచ్చిందంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటే వెబ్ పేజెస్ కలెక్షన్ అని వచ్చింది అనమాట నాకు. అంటే నాకు అర్థం కాలేదు మళ్ళీ వెబ్ పేజ్ అంటే ఏంటి అనేది వచ్చింది ఇక్కడ. సో అప్పుడు దాన్ని కూడా సెర్చ్ చేశా వాట్ ఈస్ వెబ్ పేజ్ అని. ఇంతకుముందు నేను ఏం సెర్చ్ చేశా, వెబ్సైట్ అని సెర్చ్ చేశా. దాని తర్వాత మళ్ళీ నేను ఏం సెర్చ్ చేశా, వెబ్ పేజ్ అని సెర్చ్ చేశా. సో వెబ్సైట్ అంటే నాకు ఏమొచ్చిందంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అని వచ్చింది. నాకు అర్థం కాలేదు కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అంటే, నాకేం తెలియదు అనమాట. సో అందుకు మళ్ళీ వాట్ ఈస్ వెబ్ పేజ్ అని సెర్చ్ చేశాను నెట్లో. అప్పుడు సింపుల్ గా వెబ్ పేజ్ అంటే ఏం లేదు, మీకు బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్ లో ఏదన్నా కంటెంట్ ఒక పేజ్ మాదిరి ఓపెన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు వీడియోస్ కానీ కంటెంట్ కానీ లైక్ ఏదన్నా డిస్ప్లే చేసుకునే దానికి ఒక వెబ్ బ్రౌజర్ లో మీరు ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్నే వెబ్ పేజ్ అంటారు అని చెప్పారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రౌజర్ ఉంది, నా బ్రౌజర్ లో ఒక పేజ్ లో నా కంటెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో, నా ఆడియో, నేను ఏదైతే కంటెంట్ రాసుకోవాలనుకుంటానో నా కంటెంట్, దాని తర్వాత డిఫరెంట్ ఐటమ్స్ అన్నిటిని ఒక పేజ్ లో ఓపెన్ చేయాలి అనుకుంటే దాన్నే వెబ్ పేజ్ అంటారు అన్నారు. ఓకే అంటే సమ్ పేజెస్ విచ్ ఆర్ ఓపెన్ ఇన్ వెబ్ బ్రౌజర్, ఒక బ్రౌజర్ లో ఒక చిన్న పేజ్ ని ఓపెన్ చేసుకొని దాంట్లో నేను కంటెంట్స్ ఏమైనా ప్లేస్ చేసుకుంటే దాన్ని వెబ్ బ్రౌజర్ అన్నారు. సో సారీ దాన్ని వెబ్ పేజ్ అన్నారు. సో ఈ వెబ్ పేజ్ కి
ఈ వెబ్ పేజ్ ని నేను క్రియేట్ చేయాలంటే మళ్ళీ సెర్చ్ చేశా. ఓకే, బాగుంది. ఈ వెబ్ పేజ్ నేను వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే చేసుకోవాలనుకుంటే వెబ్ పేజ్ ఉండాలి నాకు. సరే, వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలని సెర్చ్ చేశా. అప్పుడే వాళ్ళు ఈ వెబ్ పేజ్ ని HTML, CSS, JS తో క్రియేట్ చేయొచ్చు అని చెప్పారు. ఓకే, నాకేం అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి చూసా. ఏంటంటే నాకు వెబ్సైట్ ఉంది, వెబ్ పేజ్ ఉంది, దాని తర్వాత ఈ వెబ్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి సమ్ లాంగ్వేజెస్ కావాలి అన్నారు. సో ఇదంతా నాకు కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అనిపించింది అనమాట. ఏంటో చెప్పారు, వెబ్ పేజ్ అన్నారు, వెబ్సైట్ అన్నారు, తర్వాత సమ్ లాంగ్వేజెస్ కావాలన్నారు. సో మళ్ళీ ఇంకోసారి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి అడిగాను అనమాట నేను, ఏంటిది అంటే ఆ, ఏం లేదు, ఇప్పుడు వెబ్ బ్రౌజర్ ఉంది కదా, ఈ వెబ్ బ్రౌజర్ లో చిన్నగా ఏదో ఒక పేజ్ ఓపెన్ అయితే దాన్ని వెబ్ పేజ్ అంటారు. ఈ వెబ్ పేజ్ లో మీరు ఏదైనా కంటెంట్ రాసుకోవాలంటే అప్పుడు మీరు ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు వర్డ్ రాయాలనుకుంటే MS వర్డ్ లో రాసుకుంటారు కదా, అదే ఎక్సెల్ చేయాలనుకున్నప్పుడు MS ఎక్సెల్ లో చేస్తారు. సో అలాగనే ఇది ఒక మీడియం. సేమ్ దీనిలాగానే మీరు వెబ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే మీకంటూ సర్టెన్ లాంగ్వేజెస్ కావాలి. ఆ లాంగ్వేజెస్ మనకు HTML అన్నారు. ఓకే, అప్పుడు నేను ఏమన్నానంటే ఓకే ఓకే అంటే నాకు HTML అంటే ఏంటంటే అదొక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ద్వారా నేనేం చేయొచ్చు అంటే వెబ్ లో ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వెబ్ లో ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఆ పేజ్ ని ఎక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు మనం. ఇంతకుముందు చెప్పినట్లు మనం వెబ్ లో ఏదైనా పేజ్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ వెబ్ లో ఉండే పేజ్ ని మనం డిస్ప్లే చేయాలంటే, వెబ్ అంటే ఇంటర్నెట్ లో ఏదైనా పేజ్ డిస్ప్లే చేయాలంటే నాకు కావాల్సింది ఏంటి? సింపుల్ థింగ్, బ్రౌజర్. అందుకే మనం ఏమన్నామంటే వెబ్ పేజ్ కి డెఫినేషన్ ఏం చెప్పానంటే, పేజ్ విచ్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ బ్రౌజర్, ఏ పేజ్ విచ్ ఈస్ displayed in browser for adding వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, కంటెంట్ కానీ, ఇదంతా మనం ఒక పేజ్ లో యాడ్ చేయడానికి. ఆ పేజ్ ఎక్కడ ఓపెన్ చేయడానికి? వెబ్ బ్రౌజర్ లో ఓపెన్ చేయడానికి క్రియేట్ చేసుకుందే వెబ్ పేజ్ అన్నాం మనం. అంటే ఒక ఫైల్ కానీ ఒక పేజ్ కానీ మనకి బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే దాన్ని వెబ్ పేజ్ అంటారు. సో ఆ వెబ్ పేజ్ లో మనం కంటెంట్స్ ఏమైనా ప్లేస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజే మనకు HTML. సింపుల్. సో HTML ఎలా చేసుకోవచ్చు ఏంటనేది నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. కానీ ఇప్పుడు వెబ్ పేజ్ అనేది అర్థమైందా? వెబ్ పేజ్ అంటే ఏంటి? సింపుల్, ఏ పేజ్ విచ్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ వెబ్ బ్రౌజర్. ఒక వెబ్ బ్రౌజర్ లో ఏదైనా ఒక పేజ్ మనం డిస్ప్లే చేసుకోగలం, దాంట్లో ఏదైనా కంటెంట్ రాసుకోగలం, ఆ కంటెంట్ కూడా ప్రాపర్ గా డిస్ప్లే చేసుకోగలం అనుకుంటే దాన్ని ఒక పేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు PDF రాసుకున్నాం అనుకోండి, దాన్ని PDF రీడర్ లో మాత్రమే చదువుకోగలం మనం. MS వర్డ్ లో రాసుకున్నాం అనుకోండి, వర్డ్ లో మాత్రమే చదువుకోగలం దాన్ని. ఇప్పుడు ఫొటోస్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఆ ఫొటోస్ ని మనం ఎక్కడైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే గ్యాలరీలోనే ఓపెన్ చేసుకోగలం. సేమ్ లైక్ దట్, ఇప్పుడు మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం, మనం దాన్ని వెబ్ లో ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా దానికంటూ ఒక మీడియం కావాలి. ఆ మీడియమే వెబ్ బ్రౌజర్. దాంట్లోనే మనం పేజెస్ ని ఓపెన్ చేసుకుంటాం. అర్థమైందా వెబ్ పేజెస్ అంటే? ఎంతమందికి అర్థమైంది వెబ్ పేజెస్ అంటే? హ్యాండ్ రైస్ చేస్తారు ఒకసారి. ఓకే, సో ఇప్పుడు వెబ్ పేజ్ అంటే అర్థమైంది. అంటే వెబ్ పేజ్ అంటే ఒక ఒక పేజ్
విచ్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ వెబ్ బ్రౌజర్. ప్లస్ ఆ పేజ్ లో మనం ఏం చేయొచ్చు అంటే సమ్ కంటెంట్స్ రాసుకోవచ్చు అక్కడ. సో ఈ కంటెంట్స్ రాసుకోవడానికి నాకు యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే HTML. సింపుల్ సింపుల్. బ్రౌజర్ లో సెర్చ్ చేస్తే కనపడేది కూడా వెబ్ పేజ్. సో అర్థమైందా ఇది? వెబ్ పేజ్. సో ఇలాగా మల్టిపుల్ పేజెస్ ని మనం కంబైన్ చేస్తే అప్పుడు వెబ్ సైట్ అవుతుంది. వెబ్ సైట్ ఇలా మల్టిపుల్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్, రిజిస్టర్, దాని తర్వాత మొబైల్, దాని తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్, డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి కదా. ఈ డిఫరెంట్ పేజెస్ అన్ని నేను కలిపి ఒకటి క్రియేట్ చేస్తే దాన్నే వెబ్సైట్ అంటారు. ఓకే, అర్థమవుతుందా? సో వెబ్సైట్, వెబ్ పేజ్. సో దీన్ని ఇంకా సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే ఒక మెనూ అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెస్టారెంట్కి వెళ్తే మనకు అక్కడ మెనూ బుక్ ఇస్తాడు ఒకటి. ఈ మెనూ బుక్ అంతా ఒక వెబ్సైట్. ఆ మెనూలో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టర్స్ పేజ్, దాని తర్వాత బిర్యానీ పేజ్, నాన్ వెజ్ పేజ్, వెజ్ పేజ్, ఇలా డిఫరెంట్ పేజెస్ ఉంటాయి కదా. ఇలా డిఫరెంట్ పేజెస్ వెబ్ పేజెస్ అనుకోండి. అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మనకు ఒక మెనూ బుక్ ఇస్తాడు. అక్కడ ఆ మెనూ బుక్ ఇచ్చినప్పుడు ఆ మెనూ బుక్ లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి మన దగ్గర. ఆ డిఫరెంట్ పేజెస్ లోనే వెబ్ పేజెస్ అనుకోండి. ఆ బుక్ అంతా కలిపి మనకు వెబ్సైట్ అనుకోండి. ఓకే, అర్థమైందా? వెబ్సైట్, వెబ్ పేజ్. అందరికీ అర్థమైంది కదా వాట్ ఈస్ వెబ్సైట్ అండ్ వెబ్ పేజ్ అనేది? ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు వెబ్సైట్ తర్వాత వెబ్ పేజ్ క్లియర్ అందరికి? ఓకే, రైట్. సో ఇప్పుడు సింపుల్ గా నేను ఏమన్నానంటే ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి నాకు ఒక లాంగ్వేజ్ కావాలి, అదే HTML అన్న. ఓకే, సో ఈ HTML నేను ఎలాగో రాసి నేను ఏం క్రియేట్ చేశానంటే ఎలాగ రాస్తాం ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం మనం. సో HTML నేను క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను అనమాట HTML తో. క్రియేట్ చేసా. ఇప్పుడు ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుంది నాకు? వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది. ఎందుకు? ఇది వెబ్ పేజ్ కాబట్టి. ఎందుకు ఇది వెబ్ పేజ్? HTML తో క్రియేట్ చేశాను కాబట్టి. అంటే వెబ్ బ్రౌజర్ లో ఇక్కడ ఒక పేజ్ మాత్రం డిస్ప్లే అవుతుంది, హలో వరల్డ్ అని. ఓకే, అర్థమైందా? ఐ థింక్ ఇప్పుడు అందరికీ ఆ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తర్వాత వెబ్ పేజ్, వెబ్సైట్ అనేది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఓకే, నైస్. సో నెక్స్ట్ సో ఇంతకుముందు మళ్ళీ మన స్టోరీలోకి వెళ్దాం. మన స్టోరీలో ఏముంది? సింపుల్, నాకు ఒక పేజ్ కావాలనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది వెబ్ పేజ్ అంటే ఏంటి, ఒక వెబ్సైట్ అంటే ఏంటి, డిఫరెంట్ థింగ్స్ అర్థమయ్యాయి. నాకు చిన్న ఒక పేజ్ కావాలి అనుకున్నా. నా పేజ్ ఎలా కావాలి? సింపుల్ గా ఇక్కడ ఇమేజెస్ కావాలి, ఇక్కడ నాకు పేరు కావాలి, దాని తర్వాత నా అడ్రస్ కావాలి ఇలాగా. సో నేనేం చేసా, ఈ పేజ్ క్రియేట్ చేసుకునే దానికి కూడా ఏ లాంగ్వేజ్ కావాలన్నా HTML కావాలని చెప్పా. సో HTML తో ఈ పేజ్ని క్రియేట్ చేసా. నెక్స్ట్ అదే డిస్కస్ చేస్తున్నాం మనం. సో నేను ఇప్పుడు ఈ పేజ్ ని క్రియేట్ చేశాను అనమాట. సో క్రియేట్ చేసి
ఇప్పుడు ఈ పేజ్ నార్మల్ గా క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి, ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ కింద నాకు అడ్రస్ ఉంది. సో దీంట్లో కలర్స్ ఏమీ లేవు, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఏమీ లేవు. ఓకే, అప్పుడు నేను ఈ హెచ్టిఎంఎల్ కి యాడ్ ఆన్ చేసుకునే దానికి ఇంకో లాంగ్వేజ్ తీసుకొని వచ్చా. దాన్ని సిఎస్ఎస్ అంటారు. సిఎస్ఎస్ ఇంతకుముందు హెచ్టిఎంఎల్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు సిఎస్ఎస్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేట్ చేసా, ఈ కంటెంట్ నాకు రాగా HTML లో క్రియేట్ అయింది. కానీ నేనేం కావాలనుకున్నానంటే ఆ రా కంటెంట్ కి నేను కొంచెం స్టైలింగ్ అప్లై చేయాలనుకున్నా. సో అప్పుడు నేను ఇంకో లాంగ్వేజ్ తీసుకొని వచ్చా, సిఎస్ఎస్ అని. సో ఈ సిఎస్ఎస్ ని నేను HTML కి అటాచ్ చేసినప్పుడు ఈ పేజ్ ని కొంచెం స్టైల్ గా చేసుకున్నా. అంటే నా కలర్ రెడ్ గా తీసుకున్నా. దాని తర్వాత ఈ రెండు నేను ఇమేజెస్ ప్రాపర్ గా ఫ్రేమ్ లాగా పెట్టుకున్నా. దాని తర్వాత ఇక్కడ కంటెంట్ అంతా గ్రీన్ కలర్ లో రాసా. ఇవన్నీ సెంటర్ లో పెట్టుకున్నా. ఈ స్టైలింగ్ అంతా మనకు సిఎస్ఎస్ తో జరిగింది. సో ఇప్పుడు నేను HTML CSS యూజ్ చేసి ఒక అందమైన పేజ్ ని క్రియేట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నా పేరు చైతన్య అని ఉంది. దాని తర్వాత 3 ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ కింద నా కంటెంట్ కూడా ప్లేస్ చేశా. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో, ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్, ఇక్కడ ఫ్రేమ్స్, ఇవన్నీ రాసుకున్నా. సో ఇది నాకు అందంగా తయారైంది ఇక్కడ. సో ఎలా తయారు చేసా దీన్ని? సింపుల్. ఒకటి HTML యూజ్ చేసా, ఎందుకు? స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. ఇంకొకటి CSS యూజ్ చేసా, ఎందుకు? స్టైల్ చేయడానికి. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్స్. సో ఇలా క్రియేట్ చేసా. ఇప్పుడు ఇలా క్రియేట్ చేసిన తర్వాత నాకు ఏమొస్తుందంటే నా ల్యాప్టాప్ లో నేను కోడ్ రాసి క్రియేట్ చేశా. ఇది HTML తర్వాత CSS గురించి మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను. ఇది మీకు ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. సో ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేశా? HTML CSS క్యాస్కేడింగ్ స్టైల్ క్రియేట్ చేసి ఒక పేజ్ క్రియేట్ చేశా. సో ఈ పేజ్ ఇప్పుడు నా ల్యాప్టాప్ లో ఓపెన్ చేసుకున్నాను అనుకోండి, నా ల్యాప్టాప్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను దీంట్లోనే కోడ్ రాసా కాబట్టి. సో HTML CSS రాసి నా ల్యాప్టాప్ లో ఓపెన్ చేసా, అప్పుడు నా ల్యాప్టాప్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ పేజ్ అనేది నాకు ఏం కావాలి? అల్టిమేట్ గోల్ ఇది అందరూ యాక్సెస్ చేసుకోవాలి, ఆల్ మెంబర్స్ యాక్సెస్ చేసుకోవాలి. సో ఈ ఆల్ మెంబర్స్ యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు నేనేం చేయాలంటే లైక్ ఒక సోర్స్ వెతుక్కోవాలా. ఏ సోర్స్? ఇది అందరూ యాక్సెస్ చేసుకునేలాగా ఒక సోర్స్ వెతుక్కోవాలా. సో ఇప్పుడు అందరూ యాక్సెస్ చేసుకునేలాగా మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటంటే ఇంటర్నెట్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోగలడు వాళ్ళ దగ్గర నెట్ అమౌంట్ ఉంటే. సో దానికోసమని నేను ఏం చేశా? ఓకే, నా పేజ్ ని నేను ఇంటర్నెట్ లో ప్లేస్ చేశాను అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ యాక్సెస్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ని. సో దానికోసం నేను ఎలా ఇంటర్నెట్ లో ప్లేస్ చేయాలనేది చూసాను. చూసినప్పుడు నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి అనమాట. సంథింగ్ లైక్ రిజల్ట్స్ వచ్చాయి మనకు. సో ఆ రిజల్ట్స్ లో నేను చెక్ చేసినప్పుడు ఓకే, సో ఇప్పుడు నా పేజ్ ఉంది, నా పేజ్ నేను ఒక్కనే చూడగలను. ఎందుకంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ లో నేను ఒక్కనే రాసా కాబట్టి నేను ఒక్కనే చూడగలను. సో అప్పుడు ఈ పేజ్ ని నేను అందరికీ చూపించాలనుకున్నప్పుడు నాకు సంథింగ్ డిఫరెంట్ గా చేయాలి. అప్పుడే ఏం చేయాలనేది చూద్దాం నెక్స్ట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. లైక్ మీ దగ్గర ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోని మీరు మీ ల్యాప్టాప్ లో ఉంది. ఆ ఫోటో మీరు అందరికీ షేర్ చేయాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో షేర్ చేసుకోవచ్చు. అక్కడ ఒకటి వాట్సాప్ లో షేర్ చేయొచ్చు, రెండు లైక్ మెయిల్ లో షేర్ చేయొచ్చు, లైక్ ఇంకా డిఫరెంట్ షేర్ ఇట్ లో షేర్ చేయొచ్చు. సో కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కన్స్ట్రెంట్ ఉంది అనమాట. వాట్సాప్ లో షేర్ చేసినప్పుడు అక్కడ సమ్ MB ప్రాబ్లమ్స్, దాని తర్వాత సమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ. అదే మెయిల్లో షేర్ చేసినప్పుడు కంటెంట్ పెద్దగా అయింది అనుకోండి, షేర్ కాదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 1 GB 2 GB షేర్ కాదు అక్కడ. వాట్సాప్ లో మనకి క్లారిటీ తగ్గిపోతుంది. సో నాకు బెస్ట్ పాసిబిలిటీ షేరింగ్ ఎక్కడ ఉంటుంది అంటే డ్రైవ్. సో డ్రైవ్ లో ఏం చేస్తాం మనం? మన ఫోటోని తీసుకొని డ్రైవ్ లో ప్లేస్ చేస్తే ఆ డ్రైవ్ ఒక లింక్ ఇస్తుంది మీకు.
లింక్. ఆ లింక్ మీరు షేర్ చేశారనుకోండి అందరికి, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అందరికి ఆ ఫోటో అనేది కనపడిస్తుంది. అర్థమైందా ఇది? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో తీసుకొని వెళ్ళి మీరు డ్రైవ్ లో ప్లేస్ చేశారు. ఆ డ్రైవ్ లో ప్లేస్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక లింక్ లాగా ఏదో ఒకటి వస్తుంది ఒకటి. ఆ లింక్ మీరు ఎవరికి షేర్ చేసినా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఫోటో దగ్గరికి తీసుకొని వస్తుంది అది. ఓకే, అర్థమైందా? సో అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా ఫోటో నా ల్యాప్టాప్ లో ఉండేది తీసుకొని వెళ్ళి ఒక చోట పెట్టుకుంటున్నా. డ్రైవ్ అంటే మనం ఎక్కడ పెడతాం చెప్పండి? 2 minutes చేద్దాం దాన్ని. సో డ్రైవ్ అంటే దీన్ని ఎక్కడ పెడతాం మనం? క్లౌడ్. వెరీ గుడ్. సో అంటే వర్చువల్ గా నాకు స్టోరేజ్ ఉంది, ఆ స్టోరేజ్ లో నేను ప్లేస్ చేస్తున్నా దీన్ని. ఓకే, సో వర్చువల్ గా స్టోరేజ్ ఉంది నాకు, ఆ స్టోరేజ్ లో ప్లేస్ చేస్తున్నా నేను. ఆ ప్లేస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు గూగుల్ అనే వాళ్ళు ఫ్రీగా నాకు వర్చువల్ గా స్పేస్ కొంచెం ప్రొవైడ్ చేశారు. ఆ స్పేస్ లో పెట్టుకున్నప్పుడు ఆ స్పేస్ లో నుంచి నేను ఎవరికైనా పంపించాలనుకున్నప్పుడు పంపిస్తున్నా అందరికి. సో ఇక్కడ ఏమవుతుంది నాకు, ఆటోమేటిక్ గా ఈ ఫోటో అనేది లింక్ లాగా జనరేట్ అయ్యి అందరికి షేర్ అవుతుంది నాకు. ఓకే, సో ఇప్పుడు అదే థింగ్ మనం సేమ్ థింగ్ మన కోడ్ ని కూడా రెప్లికేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్ ని కూడా ఎక్కడో ఒక చోట క్లౌడ్ లో పెట్టేసి ఆ క్లౌడ్ లో నుంచి అందరికి షేర్ చేసేలాగా ఉంటే బెటర్ కదా. కాబట్టి నేను కూడా నా కోడ్ ని తీసుకొని వెళ్ళి డ్రైవ్ లో పెట్టి అందరికి షేర్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఇలా షేర్ చేశాను అనుకోండి, నా కోడ్ మాత్రమే షేర్ అవుతుంది, ఆ కోడ్ రన్ అయ్యి షేర్ కాదు. సో కాబట్టి ఆ కోడ్ రన్ అయ్యి నేను షేర్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేయాలి అంటే నా ల్యాప్టాప్ లాంటిదే, సేమ్ నా ల్యాప్టాప్ లాంటిదే నేను క్లౌడ్ లో క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్ ని నేను షేర్ చేయాలనుకుంటే గూగుల్ డ్రైవ్ లో కూడా షేర్ చేసుకోవచ్చు కోడ్ ని, కానీ నేను ఏం చేయాలనుకుంటున్నా, రన్ కూడా చేయాలనుకుంటున్నా. రన్. సో క్రియేట్ చేసి షేర్ చేసి రన్ కూడా చేయాలనుకుంటున్నా. సో కాబట్టి రన్ ఎక్కడ అవుతుంది? ఏదన్నా ఒక సిస్టమ్ ఉంటేనే రన్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ల్యాప్టాప్ ఇట్లాంటిది ఒకటి క్లౌడ్ లో క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి నా కోడ్ ని ఇక్కడ సెండ్ చేసి దీన్ని రన్ చేస్తున్నా. రన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సమ్ కోడ్ రన్ అవుతుంది అక్కడ. ఆ రన్ అయిన తర్వాత మనకు ఈ ఈ ల్యాప్టాప్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆ రన్ చేసింది మనకి ఇస్తుంది కదా. ఇంతకుముందు మనం క్లౌడ్ లో అంటే డ్రైవ్ లో ఏం ప్లేస్ చేసాం, మన ఫోటో ప్లేస్ చేసాం. అప్పుడు ఈ డ్రైవ్ మనకి ఏమి ఇచ్చిందంటే ఒక లింక్ ఇచ్చింది మనకు. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళాం. సేమ్ లైక్ దట్ ఇప్పుడు కూడా మనం క్లౌడ్ లో ఒక ల్యాప్టాప్ క్రియేట్ చేసాం, ఆ ల్యాప్టాప్ లో నా కోడ్ పెట్టి రన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లింక్ ఇస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడికి వెళ్తాం మనం. సో ఇప్పుడు మనం ఓకే, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్తాం. సో ఈ లింక్ నేను అందరికీ షేర్ చేశాను అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి షేర్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ లింక్ అనేది అందరికీ షేర్ అవుతుంది. ఆ షేర్ చేసినప్పుడు ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. సో దీన్నే ఏమంటారంటే డిప్లాయ్మెంట్ అంటారు. అంటే ఏంటంటే నా కోడ్ ఇంతకుముందు నా ల్యాప్టాప్ లో మాత్రమే ఉంది, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇట్లాంటి ల్యాప్టాప్ నేను క్లౌడ్ లో క్రియేట్ చేసి అక్కడ నా కోడ్ రన్ చేశాను అనమాట. ఆ క్లౌడ్ నాకు ఏమిచ్చిందంటే ఒక లింక్ ఇచ్చింది. ఆ లింక్ ని నేను ఏం చేశానంటే ఆటోమేటిక్ గా అందరికి షేర్ చేశాను. ఆ లింక్ వాళ్ళు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఈ క్లౌడ్ దగ్గరికి వెళ్తారు, ఈ సిస్టమ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఆటోమేటిక్ గా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ అర్థమైందా? దీన్ని ఒకసారి మనం ఆ, చేసి చూద్దాం, అంటే ఎట్లా అనేది ఏం చేసి చూద్దాం మనం. సో ఇక్కడ ఆ, ఈ పార్ట్ అర్థమైందా నేను ఎక్స్ప్లెయిన్ చేసిండే పార్ట్? ఫిజికలీ షో ఇట్ ఇన్ ల్యాప్టాప్. ఓకే, చూద్దాం దాన్ని. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన సాటి వరకు ఎంతమందికి అర్థమైంది?
Like how many understood this? ఎవరికైనా ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నిందా? ఐ మీన్ ఇక్కడ ఓకే 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 రిపీట్ చేద్దాం. ఓకే 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 సో ఒకసారి రిపీట్ చేద్దాం దాన్ని, లైక్ డిఫరెంట్ వేలో రిపీట్ చేద్దాం దాన్ని ఇప్పుడు. సో సింపుల్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ సింపుల్ గా దీంట్లో ఒక హాయ్ వరల్డ్ అని రాసా. ఎలా ఏంటనేది చూద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత మీకే అర్థమవుతుంది ఎలా ఏంటి అనేది. సింపుల్ అంటే ఒక ప్రాసెస్ చూద్దాం మనం. ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేశానంటే ఒక చిన్న HTML పేజ్ క్రియేట్ చేశాను ఇక్కడ నేను, హాయ్ వరల్డ్ అనేది. సో ఇది నేను ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నాకు బ్రౌజర్ లో ఓపెన్ అయింది ఇది. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? వెబ్ పేజ్ అంటారా దీన్ని? రైట్, వెబ్ పేజ్ అంటారు కదా దీన్ని. ఎస్, నో. ఇప్పుడు హాయ్ వరల్డ్ ఓపెన్ చేశా కదా ఇక్కడ, దీన్ని ఒక వెబ్ పేజ్ అంటారు కదా దీన్ని. ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది హాయ్ వరల్డ్ అనేది నా ల్యాప్టాప్ లో రాసుకున్నా కాబట్టి నా ల్యాప్టాప్ లో మాత్రమే ఉంటది. ఇప్పుడు మీకు ఓపెన్ కాదు ఇది. సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేయాలి అనుకున్నానంటే దీన్ని నేను ఏం చేయాలంటే ఇట్లాంటి సిస్టమ్ ని నేను ఒకటి క్రియేట్ చేసి ఆ సిస్టమ్ లో నేను ప్లేస్ చేసి దాన్ని రన్ చేశాను అనుకోండి, మీకు ఇది వస్తుంది ఇది. సో ఈ ప్రాసెస్ మనం ఈరోజు నేర్చుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML క్రియేట్ చేసి ఆ HTML పేజ్ మనం అందరికి ఎలా షేర్ చేయాలనేదే మన ప్రాసెస్ అన్నమాట ఈ మొత్తం బూట్ క్యాంప్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML పేజ్ ని క్రియేట్ చేసి దానికి CSS అటాచ్ చేసి ఈ రెండు కలిపి ఒక లింక్ లాగా జనరేట్ చేసి అందరికీ షేర్ చేయాలి. ఇదే మన ఈ 2 క్లాసెస్ యొక్క ఎయిమ్ అన్నమాట. మన 2 క్లాసెస్ యొక్క ఎయిమ్. సో ఈ రోజు మనం దాంట్లో ఏం చూస్తున్నామంటే వెబ్ పేజ్ అనేది ఏం చూసాం, వెబ్సైట్ అనేది ఏం చూసాం, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి అనేది చూసాం. దాని తర్వాత ఓకే, సో వెబ్సైట్ అనేది ఏం చూసాం, వెబ్ పేజ్ అంటే ఏంటి అనేది చూసాం. ఈ రెండు చూసిన తర్వాత మనం చిన్నగా వెబ్ పేజ్ ఎలాగా క్రియేట్ చేస్తారని చూసాం. HTML, CSS, జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు చిన్నగా మనం ఏం చేసామంటే ఒక వెబ్ పేజ్ తయారు చేసి చూసాం. మీకు తెలియదు ఎలా తయారు చేయాలనేది, కానీ నేను చిన్నగా ఒక హాయ్ వరల్డ్ అనే ఒక వెబ్ పేజ్ ని తయారు చేసి చూసా ఇక్కడ. హాయ్ వరల్డ్ అనేది. సో దానికంటూ ఒక సింటాక్స్ దానికంటూ పర్టికులర్ వే చూస్ చేసుకున్నా, చూసి డిస్ప్లే చేశా అక్కడ నేను. ఎలాగా ఏంటనేది అందరికీ నేర్పిద్దాం. 12 వరకు ఉంటుంది. సో ఎలాగా ఏంటనేది నేర్పిద్దాం. ఫస్ట్ ప్రాసెస్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి, ఆ వెబ్ పేజ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ తో క్రియేట్ చేసుకుంటారు. అదంటే ఏంటనేది అర్థమైంది కదా ఇప్పుడు ఒకటి సింపుల్ థింగ్. వెబ్ బ్రౌజర్ అంటే ఏంటనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక చిన్న పార్ట్ లాగా వెళ్దాం. ఓకే, సో మీకు ఒక చిన్న డయాగ్రామ్ గీస్తాను, దాన్ని ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇది వెబ్ బ్రౌజర్ అనుకోండి. వెబ్ బ్రౌజర్ లో మీరు
నీకు Amazon.com అని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి మీకు ఒక రిజల్ట్ వస్తుంది. ఏ రిజల్ట్ వస్తుంది అంటే అమెజాన్ పేజ్ వస్తుంది ఇక్కడ మీకు. సో ఈ పేజ్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే సింపుల్ గా HTML, CSS, JS యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా విజిబుల్ పార్ట్ చూస్తున్నాం కదా. ఈ విజిబుల్ పార్ట్ ని చెప్తాను. సో ఈ విజిబుల్ పార్ట్ చూస్తున్నాం కదా, అంటే ఈ వెబ్ బ్రౌజర్ లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ ఇక్కడ డిస్ప్లే చేసాం. సో ఈ విజిబుల్ పార్ట్ అంతా చూస్తున్నాం కదా, ఈ విజిబుల్ పార్ట్ అంతా డిస్ప్లే చేసే వాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. అంటే మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని అంతా క్రియేట్ చేసి దాన్ని ప్రాపర్ గా డిస్ప్లే చేసే వాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో ఈ అర్థమైందా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే ఎవరనేది? అర్థమైంది అనుకుంటా అందరికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎవరు అనేది. సో ఈ వెబ్ పేజ్ అంటే ఏంటనేది చూసాం. ఆ వెబ్ పేజ్ లో ఎలా క్రియేట్ చేస్తారంటే HTML, CSS, JavaScript యూజ్ చేసి చేస్తారని చెప్పా. సో ఇక్కడ మనం డిస్ప్లేయింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఈ డిస్ప్లేయింగ్ పార్ట్ ని చేసే వాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. అంటే మనకి ఏదైతే విజిబుల్ కనిపిస్తుందో దాన్ని క్రియేట్ చేసే వాళ్ళే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో అక్కడ నేను డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసి చేస్తారని చెప్పా కదా. ఓకే, ఆ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్రౌజర్ ఉంది. ఈ బ్రౌజర్ లోపల నేను సమ్ పేజెస్ డిస్ప్లే చేసుకోవాలనుకున్నా. ఇక్కడ పేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ వరల్డ్ అని రాసుకున్నా కదా, హాయ్ వరల్డ్ అని. ఈ వరల్డ్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ పేజ్ తీసుకున్నప్పుడు అమెజాన్ పేజ్ లో మీకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఏం తెలియదు, కానీ కనిపిస్తుంది మీకు అక్కడ. నోట్ గీయద్దండి. సో అమెజాన్ పేజ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు విజిబుల్ పార్ట్ అంతా ఉంది కదా, ఈ విజిబుల్ పార్ట్ అంతా క్రియేట్ చేసేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎట్లా రావాలి, ఇక్కడ ఈ సర్చ్ అనేది వచ్చింది, ఇక్కడ ఇది ఉంది, ఈ కార్ట్ 0 ఉంది. ఇదంతా మనం ఎవరు క్రియేట్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ క్రియేట్ చేస్తారు. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. అవే HTML, CSS, JavaScript. సో HTML, JavaScript. సో HTML, CSS, JavaScript లో తేడా ఏంటంటే సింపుల్. సో మనకు HTML ఏం చేస్తుందని చెప్పా, ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇస్తుందని చెప్పా. దాని మీద మనం స్టైలింగ్ ఏదైనా చేయాలనుకోండి CSS యూజ్ చేస్తాం. దాన్ని ఫంక్షనాలిటీగా రాయాలనుకున్నప్పుడు JS యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతాం అనుకుంటాం అనుకోండి, దానికి ఒక బేస్మెంట్ వేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ వాల్స్ పెట్టాం, కింద బేస్మెంట్ వేసాం, పైన ఫ్లోరింగ్ వేసాం, ఇదంతా క్రియేట్ చేసాం మనం. దీంట్లో ఇది క్రియేట్ చేయడానికి మనం కాంక్రీట్ యూజ్ చేసింటాం, పిల్లర్స్ యూజ్ చేసింటాం, ఇదంతా ఒక బేస్ స్ట్రక్చర్ కదా. దాన్ని మనం HTML తో యూజ్ చేసుకోవచ్చు, HTML తో క్రియేట్ చేయొచ్చు. దీని మీద మనం కలర్ వేస్తాం, దాని తర్వాత డిఫరెంట్ షెల్ఫ్లు కడతాం అక్కడ, దాన్నంతా CSS తో క్రియేట్ చేయొచ్చు. ఇదంతా జరిగిన తర్వాత మన ఇల్లు బాగుంటది, చాలా చూసేదానికి సూపర్ గా ఉంటది. కానీ దాంట్లో ఒక ఫంక్షనాలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. కరెంట్ వైరింగ్ సప్లై, కరెంట్ ఇదంతా. సో అక్కడ ఆ వైరింగ్ సప్లై అదంతా తీసుకున్నప్పుడు దాన్ని JS తో తీసుకోవచ్చు అనమాట. JS, JavaScript. ఓకే, అర్థమైందా? HTML, CSS, JavaScript. సో ఈ లాంగ్వేజెస్ యూజ్ చేసి నేను ఏం క్రియేట్ చేయొచ్చు అంటే ఇట్లాంటి వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక వెబ్ పేజే కదా, ఇక్కడ కనిపించేది ఒక వెబ్ పేజే కదా, హోమ్ పేజ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ కావాలనుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి వెళ్ళి బెస్ట్ సెల్లర్స్ లోకి వెళ్తే ఇది ఒక పేజ్. ఇలాగా నా దగ్గర మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ మల్టిపుల్ పేజెస్ అన్ని కలిపితే మనకు వెబ్సైట్ అయింది. ఏ వెబ్సైట్ అయింది? అమెజాన్ వెబ్సైట్ అయింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మనం ఒక వెబ్సైట్ కి చూసే పార్ట్ ఏదైతే చూస్తామో అదంతా విజిబుల్ పార్ట్. దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే HTML, CSS, JavaScript యూస్ చేసి క్రియేట్ చేస్తారు. సో ఈ విజిబుల్ పార్ట్ మనం చూడాలనుకున్నప్పుడు
దీని యొక్క లాజిక్ పార్ట్ అంతా ఎక్కడో వేరే చోట రాసి పెట్టేసి ఉంటాం కదా, ఎందుకంటే ఇది వెబ్ ఎందుకు ఇది వెబ్ సైట్ కాబట్టి, వెబ్సైట్ కాబట్టి. సో ఈ లాజిక్ పార్ట్ అంతా ఎక్కడో రాసి పెట్టేశాం కాబట్టి నేను ఒక వెబ్ బ్రౌజర్ యూస్ చేసుకొని ఆ లాజిక్ పార్ట్ ని తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. సో ఈ డిస్ప్లే చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం? HTML, CSS, జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది? డైనమిక్ ఫంక్షనాలిటీ ఇస్తుంది. అదే HTML ఏం చేస్తుంది? ఒక బేస్ స్ట్రక్చర్ ఇస్తుంది. CSS ఏం చేస్తుంది? ఒక స్టైలింగ్ పార్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా అందరికి? ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో ఏం చేస్తారు అనేది ఎంతమందికి అర్థమైంది? ఎవరికైనా అర్థం కాలేదా ఈ పార్ట్ దగ్గర? ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారు అనేది? అండర్స్టూడ్. ఎస్, ఓకే. ఓకే, అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో జావాస్క్రిప్ట్ మనం ఇంకా చెప్పలేదు, జావాస్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. జావాస్క్రిప్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒకటి చెప్తాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా తీసుకొని HTML, CSS, జావాస్క్రిప్ట్ కి తేడా ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పేజ్ లో రిజిస్టర్ పేజ్ అని ఉంటది కదా, రిజిస్టర్ పేజ్ అని ఉంటది. సో ఈ పేజ్ లో మనకు డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి. రిజిస్టర్ అని ఉంటది ఇక్కడ. సో ఇక్కడ నేను ఐటమ్స్ ప్రెస్ చేస్తా, చైతన్య కుమార్, పాస్వర్డ్ వచ్చేసి చైతన్య కుమార్, ఇట్లా డిఫరెంట్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ నాకు చైతన్య కుమార్ పాస్వర్డ్ ఇదంతా నేను కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బేస్ స్ట్రక్చర్ ఉంటుంది మనకు. బేస్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన తర్వాత చైతన్య కుమార్ ఇదంతా రాసుకునే దానికి బాక్సెస్ ఉంటాయి కదా, అదొక బేస్ స్ట్రక్చర్. దాన్ని HTML తో క్రియేట్ చేస్తా బేస్ స్ట్రక్చర్. దాని మీద డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ కలర్ ఇచ్చా, గ్రీన్ కలర్ ఇచ్చా, బ్లాక్ కలర్ ఇచ్చా. ఈ కలర్ ఇచ్చిన తర్వాత ఈ కలరింగ్ దేంతో ప్రొవైడ్ చేస్తామంటే CSS తో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే HTML, CSS ప్రొవైడ్ చేసిన తర్వాత నాకు ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ లోపల బాక్సెస్ ఉంటాయి, ఆ బాక్సెస్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైలింగ్ ఉంటుంది. ఇప్పుడు JS పార్ట్ ఏం చేస్తుందంటే, ఈ JS పార్ట్ ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం కదా, ఇక్కడ ఎంటర్ చేసింది ఇవన్నీ కలెక్ట్ చేసి దాని దగ్గర తీసుకుంటది. అంటే JS ఏం చేస్తుంది? డైనమిక్ పార్ట్ చేస్తుంది. ఈ HTML, CSS ఏం చేసాయి? సింప్లిఫైడ్ గా మనం చూడడానికి ఏదైతే ఉందో దాన్ని తయారు చేసాయి. ఈ JS ఏం చేస్తుంది? బ్యాక్ ఫంక్షనాలిటీ రాస్తుంది ఇక్కడ, అంటే వెనకాల జరిగే ఫంక్షనాలిటీ. అంటే నేను ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా చైతన్య కుమార్ అనే పాస్వర్డ్ 3 తీసుకొని వచ్చి ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటది. సో అది JS చేస్తుంది ఫంక్షనాలిటీ. ఇక్కడ ఇవేం చేసాయి? డిస్ప్లేయింగ్ పార్ట్ మీద ఫోకస్ చేసాయి HTML, CSS. HTML వచ్చేసి రా స్ట్రక్చర్ ఇచ్చాయి, JS వచ్చేసి దాని మీద కలర్ ఇచ్చింది. CSS వచ్చేసి దాని మీద కలర్ ఇచ్చింది. అదే JS ఏం చేసింది? ఈ ఏదైతే మనకు కంటెంట్ చూసే పార్ట్ ఉందో దాంట్లో చైతన్య కుమార్ అనే కంటెంట్ పార్ట్ ని తీసుకొని తన దగ్గర స్టోర్ చేసుకోండి, లేదా తన దగ్గర పెట్టుకోనింది. ఏం చేయాలనేది మనం ఇంకా చెప్పలేదు, తన దగ్గర పెట్టుకొని ఉంది. సో ఇది అర్థమైందా? ఈ థింగ్ JS ఏం చేస్తుందో అర్థమైందా ఇప్పుడు అందరికి? ఎస్. ఓకే, సింపుల్. కంటెంట్ పార్ట్ స్టోరింగ్ ఒకటే కాదు, డైనమిక్ ఫంక్షనాలిటీ. డైనమిక్ అంటే అక్కడ మనకి ఏం చేస్తుంది అనేది, ఆ HTML, CSS మనకు ఎగ్జాంపుల్ లాగా చెప్పాను అంతే. అది ఆ HTML, CSS మనకు పేజ్ డిస్ప్లే చేసుకునే దానికి యూజ్ అవుతుంది. కానీ ఈ JS వచ్చేసి ఏదైనా ఐటమ్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఫంక్షనాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా అక్కడ ఒక డైనమిక్ ఫంక్షనాలిటీ. ఆ ఫంక్షనాలిటీ మనం జావాస్క్రిప్ట్ తో చేయొచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నా అంటే ఏదో జరుగుతుంది, అక్కడ ఏం జరగాలి అనేది మనం జావాస్క్రిప్ట్ తో రాయొచ్చు. అంటే డైనమిక్ ఫంక్షనాలిటీ. మన ఇల్లు మాదిరి, ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ ఇదంతా బిల్డ్ చేసి మనం బేస్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, దానిపైన కలరింగ్ ఇదంతా యాడ్ చేసి ఒక స్టైలింగ్ పార్ట్ క్రియేట్ చేస్తాం, దాన్ని CSS తో యాడ్ చేస్తాం. నెక్స్ట్ దాంట్లో కరెంట్ ఇదంతా ఇస్తాం కదా, అదొక డైనమిక్ ఫంక్షనాలిటీ. ఆ డైనమిక్ ఫంక్షనాలిటీ మనం జావాస్క్రిప్ట్ తో బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో క్లిక్ చేసినప్పుడు నాకు ఏం కావాలనడం,
దాని తర్వాత ఇక్కడ ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్లై అప్లై అనుకుంటున్నప్పుడు ఇవి మనకి వెనక బ్యాక్ సైడ్ కలెక్ట్ చేసుకోవడం. దాని తర్వాత ప్రొసీడ్ టు బై అనుకుంటున్నప్పుడు ప్రొసీడ్ టు బై ఎక్కడికి వెళ్ళాలి అని మనకి చెప్పడం. ఇవన్నీ జావా స్క్రిప్ట్ చేస్తుంది మనకి. ఓకే, డైనమిక్ ఫంక్షనాలిటీ. ఓకే, అర్థమైంది కదా? ఐ థింక్ అర్థమైంది కదా అందరికి? ఓకే, సో ఇప్పుడు చిన్నగా ఓకే నైస్. మళ్ళీ వస్తా. సో నెక్స్ట్ ఎస్, ఓకే నైస్. నెక్స్ట్ ఏం చేద్దామంటే సింపుల్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేది ఏం అర్థమైంది కదా? సెషన్ టైమింగ్ 12 వరకు 11 to 12 వరకు చేద్దాం. అంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం ఈరోజు 12 వరకు. కొంచెం కంటెంట్ బిల్డ్ చేసి సింపుల్ HTML ఏంటి, అది ఎట్లా చూస్తారు ఏంటి అనేది చూద్దాం మనం. ఓకే, సో సింపుల్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, నాకు బ్రౌజర్ దగ్గర డిస్ప్లే ఐటమ్స్ అన్నిటిని వెబ్ పేజ్ అంటారు, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ని వెబ్సైట్ అంటారు. ఈ బ్రౌజర్ దగ్గర మనకు కనిపించే ఐటమ్స్ అన్నిటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేసే వాళ్ళు, ఇదంతా చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారని అనుకున్నాం. ఓకేనా? అర్థమైందా అందరికి? అర్థమైంది కదా? నెక్స్ట్ నేను కంటెంట్ దగ్గరికి వెళ్తాను నేను, ఇది అర్థమైందంటే. ఓకే ఓకే నైస్. సో ఇప్పుడు మన అజెండా వచ్చేసి ఒక సింపుల్ HTML పేజ్ ని క్రియేట్ చేద్దాం. సింపుల్ ఏముంటదంటే, చైతన్య, మీ నేమ్, మీ కంటెంట్, సింపుల్. అది కూడా ఏం ఎక్కువ లేకుండా సింపుల్ గా చేద్దాం దాన్ని. ఏముంటదంటే సింపుల్ గా మీ నేమ్, మీ అడ్రస్, తర్వాత మీ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కాలేజ్ లో చదివారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది చిన్నగా రాద్దాం. మీ నేమ్, మీ అడ్రస్, ఏ కాలేజ్ లో చదివారు, 3 థింగ్స్. ఈ 3 థింగ్స్ మనం HTML లో డిస్ప్లే చేద్దాం. సో ఫస్ట్ హలో వరల్డ్ అనేది డిస్ప్లే చేసాం కదా, సేమ్ లైక్ దట్ డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనం HTML తో ఏం క్రియేట్ చేయొచ్చు అని చెప్పా? అదే. సో HTML ఏం క్రియేట్ చేస్తుందని చెప్పా? వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తుంది. వెబ్ పేజ్ లో రా కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. కరెక్ట్, వెబ్ పేజ్ లో రా కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఈ HTML యూజ్ చేసి మనం ఒకటి అనుకున్నాం కదా, నా పేరు, నా అడ్రస్, దాని తర్వాత నేను ఏం చదువుకున్నా అనేది, దాన్ని ఒక పేజ్ లాగా క్రియేట్ చేద్దాం మనం. ఓకే, ఓకే. సో HTML మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకంటూ ఒక రాసుకునే దానికి ఏదో ఒక కోడ్ ఎడిటర్ కావాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ అంతా రాసుకునే దానికి. కానీ ఇప్పుడు మనం కోడ్ ఎడిటర్స్ ఏం యూజ్ చేయకుండా సింపుల్ అందరికీ అండర్స్టాండబుల్ అయ్యేలాగా నోట్ ప్యాడ్ లోనే రాద్దాం. అందరి ల్యాప్టాప్స్ లోనూ నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ నోట్ ప్యాడ్ లోనే రాద్దాం. సో ఒక HTML క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది చూద్దాం. లాంగ్వేజ్ అనేది సింపుల్, అంటే కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక మీడియం లాంగ్వేజ్ అనేది. అలాగా నాకు ఒక మార్కప్ లాంగ్వేజ్ ఉందన్నమాట. సో ఈ మార్కప్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే బ్రౌజర్ తో ఇంటరాక్ట్ చేస్తుంది. మనల్ని బ్రౌజర్ తో ఎలా ఇంటరాక్ట్ చేస్తుంది? లాంగ్వేజ్ అంటే ఏంటి? ఒక కమ్యూనికేషన్ మీడియం. సో ఇప్పుడు నేను బ్రౌజర్ తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా. ఎలా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను అంటే, లైక్ నేను రాసిన కంటెంట్ అంతా బ్రౌజర్ లో డిస్ప్లే కావాలి. సో అలాగా నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా. సో
అలాగా కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒక మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది? నేను రాసిన కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య అని రాశాను అనుకోండి, ఆ చైతన్య అని రాసింది నాకు వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది. ఏదైనా టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి, ఆ టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తుంది. వీడియో ఏదైనా ఇస్తే ఆ వీడియోని ప్లేస్ చేస్తుంది. ఇమేజ్ ఏదైనా ఇస్తే ఆ ఇమేజ్ ని ప్లేస్ చేస్తుంది. సో మనం ఏ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తామో ఆ కంటెంట్ తీసుకొని వెళ్ళి వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే చేసుకునే దానికి మార్కప్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. అర్థమైందా? మార్కప్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. సో అట్లాంటి ఒక మార్కప్ లాంగ్వేజ్ నాకు HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అర్థమైందా మార్కప్ లాంగ్వేజ్ అనేది ఏంటనేది? ఎస్. సో ఇప్పుడు అది డివైస్ టు డివైస్ అన్నప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఏం కావాలనుకుంటున్నామంటే ఒక బ్రౌజర్ తో నేను ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నా. సో బ్రౌజర్ తో ఇంటరాక్ట్ కావాలనుకున్నప్పుడు నాకు మార్కప్ లాంగ్వేజెస్ కావాలి. సో ఆ మార్కప్ లాంగ్వేజెస్ మనం ఎలా బిల్డ్ చేస్తామంటే సింపుల్ స్పెషల్ ట్యాగ్స్ యూస్ చేసి స్పెషల్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కప్ లాంగ్వేజెస్ లో స్పెషల్ సింబల్స్ ఉంటాయి. ఈ స్పెషల్ సింబల్స్ తో మనం ఏం క్రియేట్ చేయొచ్చు అంటే ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ద్వారా మనం ఏదైతే రాస్తామో అదంతా మనకు వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది. సో అట్లా ఇక్కడ మార్కప్ లాంగ్వేజెస్ లో స్పెషల్ సింబల్స్ ఏంటంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్. సో ఈ యొక్క గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ మనకి HTML లో ఏమంటారంటే దీన్నే ట్యాగ్స్ అంటారు. ట్యాగ్స్ అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ రాస్తే దాన్ని ఒక ట్యాగ్ అంటారు. సో ఈ స్పెషల్ సింబల్స్ యూజ్ చేసి మనం మన కంటెంట్ ని బ్రౌజర్ లో డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగా అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అక్కడ మనకు కొన్ని సింటాక్సెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు నేర్చుకున్నాం అనుకోండి, హచ్చులని హల్లులని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి మనకు అక్కడ. లైక్ దట్ ఏ ఒక్క లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ దానికంటూ స్పెషల్ సింటాక్సెస్ ఉంటాయి. ఆ సింటాక్సెస్ ఫాలో కాలేదనుకోండి మనకి ప్రాపర్ స్ట్రక్చర్ రాదు. సేమ్ లైక్ దట్ మనకి ఇక్కడ కూడా HTML లో కూడా కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింటాక్సెస్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఆ సింటాక్సెస్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సింపుల్. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇది బ్రౌజర్, వెబ్ బ్రౌజర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ HTML పేజీ, ఈ HTML పేజ్ లో ఏది రాసుకున్నా అదంతా తీసుకొని వెళ్ళి ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేయొచ్చు అని చెప్పా? విత్ ద యూజ్ ఆఫ్ స్పెషల్ ట్యాగ్స్. సో ఆ ట్యాగ్ ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఓపెనింగ్ ట్యాగ్, ఇంకోటి క్లోజింగ్ ట్యాగ్. ఇంకొకటి క్లోజింగ్ ట్యాగ్. ఇంకొకటి క్లోజింగ్ ట్యాగ్. సో ఈ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనం ఏదైతే కంటెంట్ ప్లేస్ చేస్తామో ఆ కంటెంట్ అంతా మనకి బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటారు. సో క్లోజింగ్ ట్యాగ్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ మాదిరే ఉంటుంది, దానికి ఫార్వర్డ్ స్లాష్ ఒకటి వచ్చి ఉంటుంది. సో దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. సో ఈ ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ మనకు బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది. సో ఈ ఓపెనింగ్ ట్యాగ్స్ లో కూడా మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది అన్నా కదా, మనం ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ వేసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం, పిల్లర్స్ కట్టేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం, పైన స్లాబ్ వేసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతాం. సో అక్కడ డిఫరెంట్ నేమ్స్ అన్నాం కదా, అలాగా ఇక్కడ కూడా మనం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ స్ట్రక్చర్ లో కూడా డిఫరెంట్ లాగా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చైతన్య అని రాయాలనుకుంటున్నా, చైతన్య కొంచెం థిక్గా రాయాలనుకుంటున్నా, అదొక స్ట్రక్చర్. అక్కడ చైతన్య కింద నా నా ట్యాగ్ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది చిన్నగా రాయాలనుకుంటున్నా, అదొక స్ట్రక్చర్. అట్లా సో డిఫరెంట్ స్ట్రక్చర్స్ రావడానికి అక్కడ ట్యాగ్స్ ఓపెనింగ్ ఇది ఒక సింబల్ కదా, ఈ 2 సింబల్స్ మధ్యలో ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాగా HTML అనేది ఒక కీవర్డ్, దాని తర్వాత హెడ్ అనేది ఒక కీవర్డ్, దాని తర్వాత సమ్ బాడీ అనేది ఒక కీవర్డ్. సో ఇలా డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి మనకు. సో ఆ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనం అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సింపుల్ గా HTML అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకుందాం.
ఆ కీవర్డ్ యూస్ చేసుకొని మన కంటెంట్ ఏదైతే డిస్ప్లే చేసుకోవాలనుకున్నామో దాన్ని అక్కడ డిస్ప్లే చేసుకుందాం మనం. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు నేను ఏం కావాలన్నా, నాకు ఓపెనింగ్ ట్యాగ్ కావాలన్నా, క్లోజింగ్ ట్యాగ్ కావాలన్నా, ఆ ఓపెనింగ్ ట్యాగ్ లో క్లోజింగ్ ట్యాగ్ లో ఒక కీవర్డ్ కావాలని చెప్పా. సింపుల్. అంటే ఇది ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఇది ఒక క్లోజింగ్ ట్యాగ్. సో క్లోజింగ్ ట్యాగ్ ఎప్పుడైనా ఓపెనింగ్ ట్యాగ్ మాదిరిగా ఉంటది, కానీ స్టార్టింగ్ లో ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం. దీన్నే క్లోజింగ్ ట్యాగ్ అంటారు. సో మన HTML మొత్తం ఇలా ట్యాగ్స్ లోనే రాస్తాం అనమాట. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, చైతన్య తర్వాత కుమార్, దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో చైతన్య కుమార్, దాని తర్వాత బీటెక్ చెన్నై CIT. సో ఇలా రాయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తాన్ని అంతా నేను నా పేజ్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటున్నా. సో ఎలా డిస్ప్లే చేస్తానంటే సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. ఒక నోట్ ప్యాడ్, ఆ నోట్ ప్యాడ్ లో మన HTML కోడ్ రాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఆ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మన కంటెంట్ ప్లేస్ చేయాలన్నాను కదా, మన కంటెంట్ ప్లేస్ చేయడం. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్ ప్యాడ్ లో రాసా కాబట్టి ఇది సేవ్ చేస్తే .txt అనే దాంట్లో సేవ్ అవుతుంది. అంటే ఇది ఒక టెక్స్ట్ ఫైల్ లాగా సేవ్ అవుతుంది. అదే మనం ఇప్పుడు PDF రాసుకున్నాం అనుకోండి, PDF సేవ్ చేస్తే PDF లాగా వస్తుంది. అదే ఇప్పుడు మనం వర్డ్ లాగా సేవ్ చేసుకోవాలన్నప్పుడు డాక్ లాగా సేవ్ చేస్తాం. అదే డిఫరెంట్ డిఫరెంట్ లాగా సేవ్ చేసుకోవాలన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ప్రొవైడ్ చేస్తాం అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు .png అని ఉందనుకోండి, అంటే ఏంటంటే ఇమేజ్. అది ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక్కొక్క లాగా ఓపెన్ చేసుకోవాలి అది మనం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇమేజ్ ఫైల్ తీసుకున్నాం అనుకో, అది గ్యాలరీలో ఓపెన్ కావాలి మనకు. అదే ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అది MS వర్డ్ లో ఓపెన్ కావాలి. సో ఇక్కడ మన OS కి మనం ఏం ఫీడ్ చేస్తామంటే, నేను ఒక ఫైల్ ప్రొవైడ్ చేస్తున్నా, ఆ ఫైల్ ని నువ్వు ఇక్కడే ఓపెన్ చేయాలి. సో ఆ OS ఈ ఫైల్ ఇక్కడే ఓపెన్ చేయాలని ఎలా అనుకుంటుందంటే దానికంటే ఒక ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్స్ అంటే ఫైల్ నేమ్ పక్కన ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది PDF. దీంట్లో మనం ప్రాపర్టీస్ లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ .pdf అని ఉందా, .pdf అంటే అర్థం ఏంటంటే ఇది ఒక PDF అని. అదే ఇప్పుడు దీంట్లో నేను ఎక్స్టెన్షన్స్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దీంట్లో నేను ఇప్పుడు చూసాను అనుకోండి, ఇది ఒక ఎక్స్టెన్షన్స్ .html అని ఒక ఎక్స్టెన్షన్. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇమేజెస్ దగ్గర చూసామనుకోండి, ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ దగ్గర ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చూస్తే .jpg నో .png నో ఏదో ఒకటి ఉంటుంది. JPG ఉంది ఇక్కడ, అంటే ఇది ఒక ఇమేజ్ అని అర్థం. సో ఇలా మన OS కి ఫీడ్ చేసి పెట్టేసి ఉంటారు. అంటే ఇప్పుడు .jpg వస్తే ఇది ఒక ఇమేజ్, దీన్ని నువ్వు గ్యాలరీలోనే ఓపెన్ చేయాలి అని. అలా ఇప్పుడు మన మన ఫైల్ ఏంటి, HTML ఫైల్. ఈ HTML ఫైల్ మనం HTML ఫైల్ లాగా సేవ్ చేసుకోవాలి అంటే దీనికి కూడా ఒక ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఎక్స్టెన్షన్ .html. సో అంటే దీన్ని ఇప్పుడు సేవ్ చేసేటప్పుడు మనం .html అనే దాంతో సేవ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం HTML కోడ్ రాసుకున్నాం, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, దాని తర్వాత లోకల్ కంటెంట్. ఇదంతా మనం నోట్ ప్యాడ్ లో రాసాం. నోట్ ప్యాడ్ లో రాసింది ఆటోమేటిక్ గా టెక్స్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని మనం HTML లాగా సేవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫైల్స్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి ఎక్కడ కావాలి సేవ్ చేసుకునేది, ఎక్కడ సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాలో సేవ్ చేసుకుంటున్నా. బూట్ క్యాంప్ 1 అంటున్నా. బూట్ క్యాంప్ 1 ఎక్స్టెన్షన్ కావాలని చెప్పా కదా, ఏ ఎక్స్టెన్షన్ .html. ఇంకొకటి ఇక్కడ కింద సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, .txt అని కొట్టాను అనుకోండి, టెక్స్ట్ ఫైల్లో సేవ్ అవుతుంది. కాబట్టి నేను ఆల్ ఫైల్స్ అని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని బూట్ స్టాప్ పక్కన .html అనే ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేసి దీన్ని సేవ్ చేసాం అనుకోండి, ఇది ఒక HTML ఫైల్ లాగా సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి బూట్ క్యాంప్ 1 అని ఉంది కదా, ఇది మనకు HTML లో రాస్తే ఎలాగ ఓపెన్ అవుతుంది, వెబ్ పేజ్ లాగా ఓపెన్ అవుతుంది. వెబ్ పేజెస్ ఎక్కడ ఓపెన్ అవుతాయి, వెబ్ పేజెస్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతాయి. సో కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు బ్రౌజర్ లో ఓపెన్ అయింది.
ఓకే, చైతన్య కుమార్ బీటెక్ చెన్నై సిఐటి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే నేను ఇక్కడ కింద కింద రాసా కదా, ఎందుకు నాకు అన్ని పక్కన పక్కనే వస్తున్నాయని. వచ్చిందా ఎవరికైనా వచ్చిందా అట్లాంటి డౌట్? ఎస్ ఎస్ ఎస్. ఓకే, సో కరెక్ట్. సో ఏంటంటే ఇప్పుడు మనం HTML లో నేను ఏం చెప్పానంటే ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది, ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క స్ట్రక్చర్ ఇస్తుంది అని చెప్పాను. సో జనరల్ గా మనం ఏం యూస్ చేయకుండా లోపల డైరెక్ట్ గా ఇలా రాసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇదంతా ఒకే లైన్ అన్నట్టు ట్రీట్ చేసుకుంటుంది HTML. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను రాసేది ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్ అని సపరేట్ గా రాసుకోవాలన్నమాట. సపరేట్ గా రాసుకోవాలని చెప్పినప్పుడు నేను కామెంట్స్ లో ఒకటి పెట్టాను బిఆర్ అని, బిఆర్ యూస్ చేసుకోవచ్చు. లే అట్లా కాకోకుండా నేను HTML లో ఎలాగ రాస్తే ఇక్కడ నేను ఎలాగ రాసానో సేమ్ లైక్ దట్ నాకు బ్రౌజర్ లో కూడా డిస్ప్లే కావాలి అన్నప్పుడు నా దగ్గర ఇంకో ట్యాగ్ ఉంది అనమాట. ఏంటంటే ఫ్రీ అని. ఫ్రీ అని ఇప్పుడు దీంట్లో రాసి సేవ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనం అక్కడ ఏదైతే రాసామో ఎగ్జాక్ట్ గా మనకి అట్లానే రిప్రజెంట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసామంటే ఇక్కడ అర్థమైందా అందరికి? హెడ్డింగ్ ట్యాగ్స్ అదంతా మళ్ళీ నెక్స్ట్ యూస్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ గా చేద్దాం, మనం సింపుల్ అందరికీ అండర్స్టాండబుల్ అయ్యేలాగా. అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ ఇదంతా డిస్కస్ చేద్దాం, కానీ ఇప్పుడు వద్దు, సింపుల్ వేలో చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు అర్థమైందా ఇది? లైక్ నేను ఏం చేసా ఇక్కడ ఫ్రీ ట్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేసా ఇక్కడ HTML రాశాను, HTML రాసి చెప్తాను. సో దాని లోపల నేను ఏం చేశానంటే ప్రీ ట్యాగ్ యూస్ చేసి ఈ ప్రీ ట్యాగ్ ద్వారా దీన్ని డిస్ప్లే చేశాను. సో ఈ ప్రీ ట్యాగ్ ఉంది కదా, ఈ ప్రీ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది అంటే నేను ఈ కంటెంట్ ఇక్కడ ఎలాగైతే రాసుకున్నాను ఎగ్జాక్ట్ గా చైతన్య కుమార్, దాని తర్వాత కింద బీటెక్, దాని తర్వాత కింద చెన్నై, దాని తర్వాత కింద సిఐటి, ఇదంతా ప్రీ డిఫైన్ గా రాసుకున్నాను కదా ఇక్కడ. ఇలా ప్రీ డిఫైన్ గా నేను ఏదైతే రాస్తానో ఆ ప్రీ డిఫైన్ గా ఎగ్జాక్ట్ గా నా బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి నేను ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను. సో ప్రీ డిఫైన్ గా అంటే ప్రీ డిఫైన్ గా నేను ఏదైతే రాస్తానో ఈ మొత్తాన్ని నేను ఎగ్జాక్ట్ గా డిస్ప్లే చేసుకోవడానికి అక్కడ ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తా. సో కానీ ఇక్కడ మనం రాసిన స్ట్రక్చర్ కరెక్ట్ కాదనమాట ఇక్కడ. సో HTML కి ఒక ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను HTML ఎలా క్రియేట్ చేస్తారు అనేది. ఒక్కసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రీ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది? ప్రీ ట్యాగ్ అనేది నేను ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎలా రాసుకున్నానో ఎగ్జాక్ట్ గా నాకు కంటెంట్ బ్రౌజర్ లో అలాగనే చూపించేదానికి ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తారు. ప్రీ డిఫైన్ గా ఎలాగైతే ఉందో దాన్ని అలాగనే తీసుకొని అక్కడే డిస్ప్లే చేస్తుంది అనమాట ప్రీ ట్యాగ్ అనేది. సో ఈ ప్రీ ట్యాగ్ వల్ల మనకి యూజ్ అది. సో కానీ ఇప్పుడు నేను ప్రీ ట్యాగ్ రాసా కదా, ఈ ప్రీ ట్యాగ్ రాసినందువల్ల మనకి అక్కడ డిస్ప్లే అయింది. ఆ డిస్ప్లే అయింది ఇక్కడ నేను చైతన్య కుమార్ బీటెక్ చెన్నై సిఐటి అని రాసింది ఎగ్జాక్ట్ గా అట్లే డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీటెక్ అనేది ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ సేవ్ చేసి ఇట్లా రాశాను అనుకోండి, ఇప్పుడు నేను ఇలాగ రాసా కదా ఇక్కడ నోట్ ప్యాడ్ లో చైతన్య కుమార్ బీటెక్ చెన్నై సిఐటి అని, సేమ్ ఇట్లానే అక్కడ కూడా డిస్ప్లే అవుతుంది మనకు చైతన్య కుమార్ బీటెక్ చెన్నై సిఐటి. అంటే ప్రీ డిఫైన్ గా నేను ఇక్కడ ఎలాగైతే రాస్తానో సేమ్ థింగ్ అక్కడ డిస్ప్లే అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇంకోసారి అడిగారు కదా HTML మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది నోట్ ప్యాడ్ లో. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది అర్థమైందా కొంతమందికైనా? లైక్ ఏంటనేది ఎంతమందికి అర్థమైంది మనం చేసింది ఇక్కడ? ఓకే, నైస్. సో మీరు ఏం చేయాలంటే ఇట్లాంటి ఒక పేజ్ క్రియేట్ చేయండి, ఈరోజు పేజ్ క్రియేట్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా చేయాలనేది. ఓకే, సో సింపుల్ గా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ సిస్టమ్ లోకి వెళ్ళి
నోట్ ప్యాడ్ సెర్చ్ చేసుకోండి. నోట్ ప్యాడ్ ఫస్ట్ థింగ్ సెర్చ్ చేసిన తర్వాత ఒక కొత్త ట్యాబ్ తీసుకోండి. దాని లోపల మనం HTML కోడ్ రాయాలి. సో HTML కోడ్ రాయాలంటే మనం ఎలా రాయొచ్చు? HTML కోడ్ రాయాలంటే ఎలా రాయొచ్చు? ట్యాగ్స్ యూజ్ చేసి రాయాలని చెప్పాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ యూజ్ చేసి రాయాలి. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే మనం రాసిన కంటెంట్ ని బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పారు. సో బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి ఎలా యూజ్ అవుతుంది? మనం ఏదైతే కంటెంట్ రాస్తామో దాన్ని ఎగ్జాక్ట్ గా డిస్ప్లే చేస్తుంది. సో అలా డిస్ప్లే చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే సింపుల్ ట్యాగ్స్ కావాలి అని చెప్పారు. సో ఆ ట్యాగ్స్ ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయని చెప్పారు. ఆ ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో మనం కొన్ని కీవర్డ్స్ రాయాలి అని చెప్పారు. ఇప్పుడు జనరల్ గా సింప్లిఫైడ్ గా HTML అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకోండి అని చెప్పారు. సో HTML కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తాం. అలా ఇక్కడ నేనేం క్రియేట్ చేస్తున్నానంటే ఒక HTML అనే ఒక ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నా. HTML. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసా, దీన్ని ఏమంటారు? దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లో రాసా కాబట్టి. దాని తర్వాత దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ ఓపెనింగ్ ట్యాగ్ మాదిరే ఉంటుంది. దానికి ఫార్వర్డ్ స్లాష్ రాసామనుకోండి స్టార్టింగ్ లో, ఇది క్లోజింగ్ ట్యాగ్ అవుతుంది. సో నేను ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైతే కంటెంట్ రాస్తానో అది నాకు బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క లాగా డిస్ప్లే చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ. సో నేను ఏ ట్యాగ్ యూజ్ చేయకుండా నార్మల్ గా రాస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య కుమార్, కిరణ్ కుమార్, మౌని. సో ఇలా రాశాను అనుకోండి, ఆటోమేటిక్ గా నేను ఏదైతే రాసానో ఇదంతా సింగిల్ లైన్ లాగా ట్రీట్ చేసుకుంటుంది అనమాట HTML. సో సింగిల్ లైన్ లాగా ట్రీట్ చేసుకొని సింగిల్ లైన్ లో వస్తుంది. సో ఇలా రాకూడదు, నేను ఇక్కడ ఉన్నది ఎగ్జాక్ట్ గా ఎక్కడన్నా ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏ ట్యాగ్ యూజ్ చేసా? ప్రీ ట్యాగ్ యూజ్ చేసా. సో దీన్ని ప్రీ ఫార్మాటెడ్ అంటారు. ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్ అంటే నాకు ప్రీ డిఫైన్ గా ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా అట్లనే ప్రింట్ చేసి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అర్థమైందా అందరికి? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసా? ఓపెన్ చేసి HTML కోడ్ రాసా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఒక HTML ఫైల్ అని నేను OS కి చెప్పాలి. ఎలా చెప్తా? OS కి నేను ఏదైనా చెప్పాలంటే ఎక్స్టెన్షన్స్ ద్వారా చెప్తా. సో కాబట్టి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ పాత్ కావాలనుకుంటే ఆ పాత్ చూస్ చేసుకొని అక్కడ సింపుల్ గా టెక్స్ట్ డాక్యుమెంట్ కాకుండా నాకు ఆల్ ఫైల్స్ కావాలి. దాని తర్వాత దీనికి ఒక నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బూట్ క్యాంప్ 2. ఇక్కడ నేను బూట్ క్యాంప్ 2 అని ఇస్తే ఇది ఆటోమేటిక్ గా టెక్స్ట్ ఫైల్ కాబట్టి టెక్స్ట్ లాగా సేవ్ అయిపోతుంది. నేనేం చేయాలి ఇప్పుడు? టెక్స్ట్ లాగా కాకుండా HTML లాగా సేవ్ చేయాలి కాబట్టి .html సేవ్ చేసా. సో దీన్ని సేవ్ చేసి ఆటోమేటిక్ గా ఎక్కడ సేవ్ చేయమన్నా డీలో సేవ్ చేయమన్నా ఆటోమేటిక్ గా సేవ్ చేస్తే ఇది ఒక HTML మాది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి బూట్ క్యాంప్ 2 అనే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నా కంటెంట్ నాకు ఓపెన్ అవుతుంది. సింపుల్ వే ఆఫ్ క్రియేటింగ్ మన HTML పేజ్. సో అర్థమైంది కదా? సో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసాం? రికార్డింగ్ గ్రూప్ లో సెండ్ చేస్తారు. ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఒకటి, ఏమేమి డిస్కస్ చేసాం ఈరోజు? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నా అందరికి. అన్మ్యూట్ చేయొచ్చు మీరు ఇప్పుడు. అన్మ్యూట్ చేస్తున్నారా? ఓకే, నైస్. ఓకే, యా. సో ఒకసారి చెప్తారా ఏమేమి అర్థమైందో ఈరోజు నాకు? జనరల్ గా నేను ఎప్పుడు అన్మ్యూట్ లోనే పెడతాను, కానీ చాలా మంది యాడ్ అవుతున్నారు కదా కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందని నేను అన్మ్యూట్ ని తీసేసా. లేకుంటే జనరల్ గా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట నాకు క్లాస్ లో. ఓకే, సో ఏం అర్థమైంది? ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్తారా ఎవరైనా? సియోమి, వరదరాజు కరెక్ట్, వరదరాజు. ఉమ్, వరదరాజు, మానస, ఉమ్, దుర్గా ప్రసాద్, సత్య, మాధురి. ఎవరైనా చెప్తారా? కావ్య, ఈశ్వర్,
స్వీటీ, ఎవరైనా ఓపెన్ గా చెప్తారా ఏం అర్థమైంది అనేది? మానస, Yes, Chaitanya. యా, ఓకే, థ్యాంక్ యూ. Yeah. Uh, Actually, I understand the difference between different types of applications called mobile, desktop, and web applications, and how we are designing the web application based on web browser. And I understand the architecture of the web application as well, and also uh, the exact definition of website, the collection of web pages, and how we are designing the web pages, and also what are the languages mainly we are using to prepare the web pages, like HTML, CSS, and JavaScript. And also we discussed a little bit tags as well, like HTML tag and BR tag. These are all the tags I understand in this session. Yeah, very informative. Thank you. ఓకే, సో ఇక్కడ నేను డిస్కస్ చేసింది ఏంటంటే ఇంకో పాయింట్. నైస్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఇంకా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జియోమి, వరదరాజు, మేబీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు ఏమైనా? ఓకే, మురళి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమైనా, లైక్ వాట్ వీ డిస్కస్ టుడే? ఓకే, నైస్. సో రికార్డింగ్ షేర్ చేస్తాము, ఖచ్చితంగా షేర్ చేస్తాము, రికార్డింగ్ షేర్ చేస్తాము. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే రేపు కూడా డిస్కస్ చేస్తాను. యా, గ్రూప్ లో షేర్ చేస్తాం. సో ఏంటంటే ఒకటి, మనకు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు రీసెర్చింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రీసెర్చింగ్, దాని తర్వాత లాజికల్ థింకింగ్, కమ్యూనికేషన్, ఇదంతా. ఆ పాయింట్ యాక్చువల్గా చెప్దాం అనుకున్నా, కానీ మనకు టైం అంతా సరిపోవట్లేదు. కాబట్టి సింపుల్ పాయింట్ లాగా మీకు ఒకటి టాస్క్ లాగా ఇస్తాను. ఒకటి, ఈరోజు క్రియేట్ చేసిన వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయండి. లైక్ మనం చిన్న చేయమని చెప్పా కదా, లైక్ మీ పేరు, దాని తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్లస్ ఆ కింద మీరు ఏం చదివారు అనే కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. ఒక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఒకటి అడిగా కదా ఇక్కడ, ఏంటంటే నేను నా ల్యాప్టాప్ లో ఒక కోడ్ ని రాసా. ఆ కోడ్ అనేది మల్టిపుల్ పీపుల్ కి నేను షేర్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని డిప్లాయ్ చేస్తా అని చెప్పా. ఒక వర్డ్ యూస్ చేస్తా, డిప్లాయ్ చేస్తా అని చెప్పా. సో అక్కడ ఏం చేయాలంటే, అక్కడ మీకు ఒక రీసెర్చింగ్ టాపిక్ లాగిస్తున్నా. ఏంటంటే గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసుకొని వస్తారా? ప్లస్ ఆ గిట్ తర్వాత గిట్ హబ్ అనేది ఇన్స్టాలేషన్ ఎట్లా చేస్తారు అనేది చేసుకొని వస్తారా? చిన్న రీసెర్చింగ్ టాపిక్ మాదిరి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్, కరెక్ట్ ప్రసాద్, నైస్. ఓకే, సో యా, ఓకే, నైస్. గిట్ పుష్ యూ ఆరిజిన్ మాస్టర్, జగదీష్, కరెక్ట్. ఓకే, నైస్. ఓకే, సో నాకేం కావాలంటే చిన్నగా ఈ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయండి ఒకటి. సెకండ్, సింపుల్ లైక్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోండి ఎవరికన్నా తెలియకోకుండా. లేకపోతే రేపు కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, ఏం కాదు. ఒకవేళ లేకుంటే ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఇలాంటివి సార్ ఏం అర్థం కాలేదు నాకు. ఏంటి సార్, నాకు అర్థం కాలేదు అది ఏంటో తెలుగు నాకు. వంశీరాజ్, వాట్ ఆర్ ఆల్ దిస్ అంటే, వాట్ ఆర్ ఆల్ దిస్? ఓహో, ఓకే ఓకే. గిట్ హబ్, అదే నేను అడుగుతున్నా. అంటే చిన్నగా మీరు ఒకసారి నెట్ లో సెర్చ్ చేయండి, గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి అనేది ఒకసారి సెర్చ్ చేయండి. రేపు డిస్కస్ చేద్దాం దాని గురించి. ఇంకా సిఎస్ఎస్ అప్లై చేద్దాం, ఒక రెజ్యూమ్ క్రియేట్ చేద్దాం. దీన్ని యూస్ చేసుకొని మనం ఏదో చేస్తాం. టుమారో క్లాస్ టైమింగ్స్ ప్లీజ్, సేమ్ టైమింగ్స్ 11 to కాదు, ఈరోజు ఎంతకు స్టార్ట్ అయింది? 10 to 11:30, లేదా 10 to 12 పెట్టుకుందాం మనం. 10 to 12 బెటర్గా ఉంటుంది, ఇంకా డిస్కస్ చేయొచ్చు ఇంకా చాలా. సో రేపు నేను ఇంకా 2 days బూట్ క్యాంప్ రేపు అయిపోతుంది. సో రేపు ఇంకా నేను ఏం డిస్కస్ చేయాలనుకున్నానంటే, ఈరోజు మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్ మాత్రమే డిస్కస్ చేసాం, కాకుండా ఈవినింగ్ సెషన్ ఉంటాయా? వి విల్ ట్రై, చూద్దాం. ఐ మీన్ ఉండేలాగా చూద్దాం. సో ఫస్ట్ థింగ్, నేను ఇంకా ఏం డిస్కస్ చేయాలనుకున్నానంటే, జాబ్ కి ఏం రిక్వైర్మెంట్ కావాలి. చేంజ్ టైమింగ్ సార్ ప్లీజ్, సమ్ మెంబర్స్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండింగ్ ద వెబినార్స్, పీపుల్ చేంజ్ ద టైమింగ్.
సరే ఈవినింగ్ 7-8 హౌ మెనీ డేస్ బూట్ క్యాంప్. ఓకే, సో ఇవన్నీ నేను నా మేనేజ్మెంట్ టీంతో డిస్కస్ చేస్తాను. ఓకే, ఈరోజు సాటర్డే కాలేజెస్ ఉంటాయి అందరికి. ఓకే ఓకే, సారీ. ఓకే, క్యాంప్లో మంచి పర్ఫామ్ చేస్తే అంటే కొన్నిట్లో ఆన్లైన్ ఫ్రీగా ఇస్తారా? మ్మ్, అది నాకు తెలీదు. బెటర్గా పర్ఫామ్ చేస్తే మేబీ సర్టిఫికేట్ వస్తుంది అని తెలుసు నాకు. ఫ్రీగా ఇస్తారా లేదో తెలియదు నాకు. ఓకే, సో యా, మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, అన్ని గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది ఇదంతా. ఆ, చైతన్య నా పేరు, చైతన్య. ఓకే, సో నైస్. చాలా మంది చాలా ఇంటరాక్టివ్గా ఉన్నారు. నో, యూట్యూబ్ ఛానల్ అవసరం లేదు. అది మళ్ళీ రేపు రేపు చూద్దాం ఒకసారి. గుడ్ యూట్యూబ్ ఛానల్ అదంతా రేపు ఒకసారి చెప్తాను. ఆ, రేపు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సింపుల్ హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేసుకోండి. హెచ్టిఎంఎల్, ఇంకోటి సిఎస్ఎస్ ఏంటి అనేది చూడండి. సిఎస్ఎస్ ఐ హావ్ కాలేజ్ రేపు సండే కదా. ఓకే ఓకే, సరే. సో ఈ 2 క్లాసెస్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, బాయ్.